పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవిత దినాలను పొడిగించి మీ ఎదుట మరలా మేము బ్రతుకుటకు మీరు మాకు అనుగ్రహింపచేసిన సమయమంతటి కొరకు స్తోత్రాలు. ఈ రాత్రి ఈ కే సముద్రపు గట్టు గ్రామంలో ప్రభా, ఈ ప్రాంతంలో ఉన్న తల్లిగారు భోగమ్మ గారు, వారి సోదరులు సత్యనారాయణ గారు, అలాగే వారి సహోదరి రాజమణి గారు, వారి గృహాన్ని ఆనుకుని ఈ యొక్క గృహ కూడిక జరగడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా, వాక్య భాగాల ద్వారా మిమ్మల్ని ఘనపరచుటకు సహాయం చేశారు. తిరిగి మీ మాటల కొరకు మేము వేచి ఉన్నాం తండ్రి. మాతో మాట్లాడండి. ఈ వాడకట్టు ప్రజలను, ఈ గృహస్థులను, కూడొచ్చిన మమ్మలను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని అందరికీ అవసరమైన ప్రతి మాట మీ పరిశుద్ధాత్మ సహాయముతో మీరు మాట్లాడమని, మీరు మహిమ పొందమని, ప్రతి హృదయములో శ్రేష్టమైన జీవవాకులు ఉంచమని కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో కొన్ని సంగతులను మనం విందాము. 100వ కీర్తనలో మనం కొన్ని సంగతులు మనం చదువుకున్నాం. మీకు ఎత్తేదని ఇస్తే చాలా బాగుంటుంది. అక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో 1 నుండి 5 వచ్చిన భాగాలు మనం చదువుకున్నాము. వాటిలో ప్రత్యేకించి కొన్ని సంగతుల్లో మనము వింటూ వచ్చినటువంటి వాటిలో అందులో ఉన్నటువంటి ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను నేను. చూడండి ఒకసారి 100వ కీర్తనలో పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఇలా రాయించాడు. ఏమనంటే 3వ వచన భాగంలో, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ దేవుడు ఈ మాట రాయించాడు. సాధారణంగా ప్రతి వారి యొక్క హృదయ అంతరంగాలలో దేవుని గురించినటువంటి అవగాహన చాలా తక్కువ అని చెప్పాలి. ఎందుకు అనంటే, దేవుని గురించినటువంటి ఆలోచన కలిగినప్పుడు వెంటనే మనకు ఏమి జ్ఞాపకం వస్తాయంటే, అసలు దేవుడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఆయన ఎక్కడుంటాడు, మనల్ని భూమి మీద ఎందుకు పుట్టించాడు, మనం ఎందుకు ఇలా ఉన్నాం అనేటువంటి ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు వచ్చిన వారు చాలా చక్కగా వారి జీవితాలను కాపాడుకోవడానికి, వారి యొక్క జీవిత విధానాన్ని తెలుసుకోవడానికి చాలా బాగా ఆలోచిస్తారు. అందరికీ ఈ పరిజ్ఞానం ఉండదు, అందరూ దీన్ని అర్థం చేసుకోలేరు కూడా. చాలా తక్కువ మందికి మాత్రమే అది అర్థమవుతుంది. మీకు ఎప్పుడన్నా కళ్ళు వస్తూ ఉంటాయా? అప్పుడప్పుడును వచ్చినాయా? మీకు ఎప్పుడన్నా కళ్ళు వచ్చినాయా? ఒకవేళ కళ్ళు వస్తే ఎలాంటి కళ్ళు వస్తూ ఉంటాయి? ఎక్కువ మందికి డబ్బు సంపాదించాలని ఆశ ఉందనుకోండి, వాళ్ళకి ఇంకెంతసేపు విధమైన కళ్ళు వస్తాయన్నమాట. ఆ విధమైనటువంటి ఆలోచనలతో ఉంటారు కాబట్టి అవే కళ్ళు వాళ్ళకి వస్తూ ఉంటాయి. చదువుకోవాలన్న ఆశ కలిగిన వారు ఈ చదువుకుంటే ఏదొస్తుంది, ఆ చదువుకుంటే ఏమొస్తుందని ఆ ఆలోచనలు వస్తాయి. వ్యాపారం చేయనటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే దేవుని గూర్చినటువంటి ఆలోచనలు కలిగి దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి తపన కలిగిన వారికి దైవ సంబంధంగా దేవుడు ఎలా ఉంటాడని ఆ ఊహాగానంలోకి వెళ్తూ ఉంటారు, ఆ ఆలోచనలోకి వెళ్తూ ఉంటారు. ఆ మాటల్లోనికి వెళ్ళి ఆ దేవుని ఎలా తెలుసుకోవాలనేటువంటి ఆశ కలిగి ఉంటారు. మాట్లాడొద్దని చెప్పాను కదా నీకు, నీ మాట నాకు వినపడకూడదు, ఓకేనా? ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం దేవుని గురించినటువంటి అవగాహన కలగడానికి 3వ చరణంలో ఏమని రాయబడి ఉంది అక్కడ? యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. అంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన వారము అని. దేవుడే పుట్టించాడు అనేటువంటి సంగతులు, దేవుడే పుట్టించేటటువంటి ఆలోచనలు ఎంతమంది నమ్ముతారు? దేవుడే నన్ను పుట్టించాడు అనేటువంటి విషయాలు ఎంతమందిని ఆకర్షిస్తుంది, ఎంతమంది నమ్ముకుంటారు, ఎంతమంది ఆలోచిస్తారు ఆ విషయాల్లోనికి అని అంటే బహు తక్కువ మంది అని అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నేనే మిమ్మల్ని పుట్టించాను అని. నన్ను మీరు ఎలా పుట్టించారు అని అంటే,
కీర్తనల గ్రంథము 119వ కీర్తన చూడండి ఒకసారి. 119వ కీర్తన పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఇలా రాయించాడు. 73వ చరణంలో ఇలా ఉంది, చూడండి ఒకసారి. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను అని. ఎవరు? నేనే మిమ్మల్ని పుట్టించాను, మీరు నావారు అని దేవుడు అంటున్నాడు. మీరు నావారు అని. ఎందుకు ప్రభా నువ్వు మమ్మల్ని నావారని మీరు అంతా చెప్తున్నావంటే, ఆయన చేతులు మనల్ని ఏం చేశాయంట? నిర్మాణం చేశాయి. ఆయన చేతులు నిర్మాణం చేశాయి, ఒక రూపాన్ని ఏర్పాటు చేశాయి. విచిత్రంగా లేదా? అంటే మనల్ని ఎవరు చేశారు? దేవుడే సాక్షాత్తు మనకు నిర్మాణాన్ని ఇచ్చాడు. వింటున్నారా లేదా? ఎలా అంటే, ఇప్పుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు, పిండముగా ఉన్నప్పుడు ఎవరికైనా తెలుసా? నువ్వు చూసావా? పోనీ బిడ్డను కడుపులో పెట్టుకున్న తల్లి అయినా ఆ బిడ్డ ఎలా ఉంటుందో చూసిందా? పోనీ ఆ బిడ్డను కనడానికి ప్రారంభకుడైనటువంటి ఆ తండ్రి, ఆ బిడ్డ తండ్రి అయినా చూశాడా? పోనీ ఆ బిడ్డకు ముందున్నటువంటి వాళ్ళ తాత ముత్తాతలు కానీ ఇంకొకరు కానీ ఆ బిడ్డను చూశారా? పోనీ చూడగలిగే అవకాశం ఉందంటారా? ఎందుకని లేదంటారు? కడుపులో ఉన్న బిడ్డని ఎవరు చూస్తున్నారు? అమ్మ చూసిందా? నాన్న చూశాడా? వాళ్ళ తాత ముత్తాతలు చూశారా? పోనీ ఇంకెవరైనా చూశారంటే అసలు పోనీ ఎవరైనా చూసే అవకాశం ఉందా? ఎందుకని? ఏమిటో మాట్లాడట్లేదు. ఎందుకని చూడలేకపోతున్నారు? అమ్మా మాట్లాడరేంటి? ఎందుకని చూడలేకపోతున్నారు? ఇప్పుడు ఇంటి నిర్మాణం జరుగుతున్నప్పుడు, ఇల్లు పునాది తీసినప్పుడు కదా, అప్పుడు ఎవరుంటారు అక్కడ? ఇల్లు కట్టుకున్నప్పుడు అక్కడ ఎవరుంటారు? ఇంటిని కట్టుకుపోతున్నటువంటి వారు ఎవరో వాళ్ళు ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళ బంధువులు ఉంటారు, వాళ్ళ స్నేహితులు ఉంటారు. అందరూ ఆ కడుతున్న ఇంటిని ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. తర్వాత కడుతున్నటువంటి ఇంటిలో ఏ వస్తువు ఎప్పుడు తయారవుతుందో, గోడ కానీ, ప్రాకారం కానీ, కిటికీలు కానీ, గుమ్మాలు కానీ, కరెంటు పని కానీ, ప్లంబరింగ్ వర్క్ కానీ, ఏదైనా కానీ ఎప్పుడెప్పుడు జరుగుతుందో అందరూ చూస్తున్నారా లేదా? మాట్లాడరేంటి? చూస్తున్నారు కదా. కళ్ళెదురుగుండా జరుగుతుంది. ఎవరన్నా ఒకవేళ వచ్చినా కానీ ఈరోజు గుమ్మం ముహూర్తం ఉంది, గుమ్మం పెట్టాం, ఈరోజు కిటికీలు పెట్టాం అని చెబుతున్నాం కదా మనందరం. అంటే మన కళ్ళెదురుగుండా ఇదంతా జరుగుతుంది. ఇదంతా జరుగుతున్నటువంటి ఈ ఇంటిని కూర్చున్నటువంటి ఆలోచనలు ఆ ఇంటి యజమానికి తెలుసు, ఇంట్లో ఉన్న వారికి తెలుసు. కానీ ఈ దేహాన్ని కట్టేటప్పుడు, దీన్ని నిర్మాణం చేసేటప్పుడు ఎవ్వరూ దాన్ని చూడలేకపోయారు. కారణం ఏంటి అనంటే, దీన్ని కట్టేవారు ఎవరు అంటే దేవుడు గనక, దీన్ని నిర్మాణం చేసేది ఎవరు? దేవుడు గనక. అందుకనే ఆయన చేతులే నిర్మాణం చేశాయని చెబుతున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథములు ఇలా రాయబడింది. చూడండి, ఇప్పుడు 139వ కీర్తన 13వ చరణం కూడా చూడండి. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంటే తల్లి గర్భములో నిన్ను నన్ను అమ్మ కడుపులో పెంచుతున్నాడంట. ఎవరు? దేవుడు. ఇప్పుడు ఈ పెంచేటప్పుడు అమ్మకి కనబడదు, నాన్నకి కనబడదు, ఎవరికి కనబడదు. మరి ఎవరికి కనబడుతుంది? ఇది దేవుడే దగ్గరుండి నిర్మాణం చేస్తున్నాడు. ఎంత బాగా చేస్తాడంటే అక్కడ చూడండి, అక్కడ రాయబడి ఉంది. 15వ వచనం చదువుతాం. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. పిల్లర్స్ వేసేటప్పుడు, గోడ కట్టేటప్పుడు, పిల్లర్స్ కట్టేటప్పుడు అందరినీ పిలుచుకుంటాం కదా. మూలస్తంభం వేసేటప్పుడు అందరినీ పిలుచుకుంటాం కదా. శంకుస్థాపన చేసినప్పుడు అందరినీ పిలుచుకుంటాం కదా. అన్నీ చెప్తూ ఉంటాం కదా. ఇవన్నీ చెప్తున్నప్పుడు అందరు కళ్ళెదురుగుండే జరుగుతుంది. కానీ ఎముకలన్నీ ఒక్కొక్కటిగా తయారవుతుంటే ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తున్నాడంట. ఎముకలు, ఆ పిండానికి కావాల్సినటువంటి అవయవాలన్నీ తయారవుతున్నాయి. అందుకే అక్కడ రాయబడి ఉంది, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను
చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను అన్నాడు. అంటే మనము తయారవుతున్నప్పుడు ఆయన చూశాడు. అమ్మ వింటున్నారమ్మా? మనము తయారవుతున్నప్పుడు ఆయన చూశాడు. ఆయన్నే మనల్ని పుట్టించాడు. మన నిర్మాణం జరిగేటప్పుడు ఎప్పుడెప్పుడు ఏ అవయవాలు జరుగుతున్నాయో, ఏ అవయవాలు ఉంటున్నాయో అవన్నిటిని కూడా ఆయన చూస్తూ తన పుస్తకములో రాసుకుంటున్నాడటండి. ఒక్కొక్కటిగా కళ్ళు తయారయ్యాయి, ఈరోజు కళ్ళు తయారయ్యాయి, ఈరోజు కాళ్ళు చేతులు తయారయ్యాయి, ఎముకలు వచ్చాయి, కండబట్టాడు, నెలలు నిండుతున్నాయి. ఇగో 9 నెలలు వస్తుంది. 9 నెలలు పూర్తయ్యేటప్పటికి పిల్లడు ఏమైపోవాలి? పూర్ణంగా ఆకారము తయారైపోవాలి. వింటున్నారా లేదా? అసలు మీరు ఎప్పుడన్నా గమనించారు లేదు? నాకు డౌట్ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను. అవయవాలన్నీ తయారైపోయిన తర్వాత ఎలా పడితే అలా తిరిగాడే లోపల. ఈ కడుపులో ఉన్నాడు ఎలా పడితే అలా తిరిగాడే. కానీ వాడికి డెలివరీ సమయంలో ఎలా తిరిగిపోతాడు? హెడ్ కిందకు వచ్చేస్తుంది, కాళ్ళు పైకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైనా ఒకవేళ ఇబ్బంది కలిగితే మాత్రమే కాళ్ళు ఎదురుకు వస్తాయి. ఎరా ఎదురుగాలిని పుట్టవంట కదరా నువ్వా అంటారు కదా. అసలు ఎంత విచిత్రం తెలుసు అది. అనుకోకుండా నొప్పులు వస్తాయి. నొప్పులు ఇవి తెచ్చుకుంటుందా? అవే వస్తాయా? మాట్లాడరా మీరు అందరూ తల్లులే కదా. నొప్పులు అవే వచ్చినాయా? మీరు తెచ్చుకున్నారా? నొప్పి రావే అని పొట్ట మీద బాదుకున్నారా? అవే వచ్చినాయా? ఎంత విచిత్రం అది, ఎంత విచిత్రం అంటే అది. ఆ టయానికి నొప్పులు రావడం ఏంటి? ఆ టయానికి తలకాయ కిందకి దిగిపోవడం ఏంటి? నర్సు దగ్గరికి వెళ్ళింది, అమ్మ తల దిగిపోయిందమ్మా, వచ్చేసామ్మా అర్జెంటుగా నువ్వు. విచిత్రంగా లేదా? కనుక ఈ బిడ్డను ఏం చేస్తున్నాడు దేవుడు? చాలా అద్భుతంగా తల్లి గర్భములో ఈ బిడ్డను ఏం చేస్తున్నాడంట? పెంచుతున్నాడు. అలా పెంచినటువంటి బిడ్డ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డను పెంచాల్సిన బాధ్యత మనకు అప్పగించాడు. మనమేమో తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన బాధ్యతగా చూసుకున్నాడు. గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత బాధ్యతలు మనకు అప్పగించాడు. కానీ విచిత్రం ఏంటి చెప్పనా? పుట్టినప్పుడు కానీ, గర్భాన పడినప్పుడు కానీ, డెలివరీ జరిగిన తర్వాత కానీ, ఏ సందర్భంలోనైనా దేవుడే నాకు ఈ బిడ్డనిచ్చాడు, దేవుని దయ వల్ల ఈ బిడ్డ నేను పొందుకున్నాను, దేవుని కృప వల్ల ఈ బిడ్డ నాకు ఇచ్చాడు అనే ఆలోచన ఎవరైనా మాట్లాడతారా? ఒక్కరైనా అంటారా దేవుని దయ వల్ల ఈ బిడ్డ నాకు ఇచ్చాడని? ఏమ్మా సచివాని అంటారా? ఒకరైనా అడుగుతారా? ఎవరు మాట్లాడరు, ఎవరు అడగరు. కానీ దేవుడు అంటున్నాడు, ఎందుకైనా ఇలా చేసుకున్నామంటే నాకు పిల్లలు కావాలని నేను చేసుకున్నాను, మీరందరూ ఎవరో నా పిల్లలు. ఆదికాండం 1వ అధ్యాయం 27-28 చదవండి ఒకసారి. త్వరగా చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని. అంటే ఎలా చేసుకున్నాడంటే తన పోలికలో తన స్వరూపములో దేవుడు కావాలని దేవుని యొక్క కృప వలన ప్రతి వారి గర్భములో ఆయన పిల్లలను పెట్టి పెంచి పెద్ద చేశాడు. ఇప్పటి వరకు చాలా బాగుందండి. అందులో మొదటి విషయం ఏంటంటే దేవుడే మనలను పుట్టించాడు. మొదటి సంగతి ఏంటంటే దేవుడే మనలను పుట్టించాడు. ఎందుకంటే ఏ దెయ్యాలు మనల్ని పుట్టించలేవు, దేవుడే పుట్టించగలడు. అరటిపళ్ళు తింటే పిల్లలు పుడతారా? మాట్లాడరేంటి? నూనె డబ్బాలు తాగితే పుడతారా? చాలామంది ఏం చేస్తారు? ప్రాంతం చేసి అరటిపండు తిను పిల్లలు పుడతారంటారు. అరటిపండు తింటే పిల్లలు పుడతారా? అరటిపండులో పని ఏమైనా ఉందా? అదొక ఫలం. అది కూడా ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అదొక ఫలాన్ని దేవుడిచ్చాడు, అది తినడానికే. కానీ దానివల్ల పిల్లలైతే పుట్టరు. నూనె సీసా తాగితే పుడతారా? చెప్పరే, మాట్లాడరే. మంచి పలావ్ బిర్యానీ పెట్టాడు ఆయన, తినారు కదా, చెప్పాలి కదా. నూనె సీసా వల్ల కూడా పిల్లలు పుట్టరు. ఎందుకు అంటే గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అన్నాడు. కనుక నమ్మకంతో థమ్సప్ తాగిన, విశ్వాసంతో ప్రార్థన చేసి కింద తాగిన పిల్లలైతే పుట్టరు. ఎందుకో తెలుసా? దేవుడు దయదలిచి ఇచ్చేది గర్భఫలం. దేవుడే ఇవ్వకపోతే ఇంకెవరు
ఇవ్వలేరు. ఇది మీరు ఆలోచించాలి. రైట్. మొదటి మాట, దేవుడే మనలను పుట్టించాడు. అంతవరకు బాగుంది. దేవుడు మనల్ని పుట్టించాడు అంటే మనందరినీ పుట్టించాడు. పుట్టించిన తర్వాత మనుషులు చేసినటువంటి పని ఏంటో చూడండి. ఇప్పుడు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచన భాగాన్ని ఒకసారి చదువుదాం. అందరూ చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచన భాగం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. ఎలా పుట్టించాడంట? యథార్థవంతులుగా అంటే ఏ పాపము లేనివారుగా, ఏ దోషము లేనివారిగా, ఎలాంటి శాపము లేనివారిగా పుట్టించాడు దేవుడు. అయితే వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. అది దేవుడే మనుషులను పుట్టించాడు. అయితే పుట్టించినప్పుడు మనుషులందరూ ఎలా ఉన్నారు? యథార్థవంతులుగా ఉన్నట్టు, ఏ పాపము లేని వారిగా ఉన్నారు. చాలా మంచోళ్ళు. పుట్టినప్పుడు పిల్లలు చాలా మంచోళ్ళు. వాళ్ళు ఏ పాపము ఏ దోషము లేదు. కానీ పుట్టించిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళంటే ఎవరు ఇక్కడ? మనుషులు. మనమే మనుషులు. ఏం చేశారంట? వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. రెండో విషయం ఏంటంటే, దేవుడైతే బాగానే పుట్టించాడు, కానీ మనుషులు వివిధమైన తంత్రాలను కల్పించుకున్నారు. తంత్రం అంటే ఏంటి చెప్పండి అమ్మా? తంత్రం అంటే ఏంటి? తంత్రం అంటే ఏంటి? అదేంటది? బోల్డ్ అని తంత్రాలు పొందుతారు మీరు, మామూలు కాదు. తంత్రం అంటే తెలుసా? తంత్రం అంటే మీకు తెలుసో లేదో కానీ తంత్రానికి ఒక శాస్త్రమే ఉంది. అర్థమవుతుందా? తంత్రానికి ఒక శాస్త్రమే ఉంది. దాన్ని తంత్ర శాస్త్రం అంటారు. అర్థమవుతుందా? తంత్రము అంటే యుక్తి లేదంటే తెలివి అని అర్థం. దానికి ఒక శాస్త్రమే ఉంది. దేవుడేమో తన చేతుల్లో ఉంచుకుని తన సహస్తాలతో చేసి ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇచ్చి, మీరు భూమి మీద చక్కగా మీరు బ్రతకండి, భూమి మీద చక్కగా మీరు ప్రయాసపడి ఉన్నతంగా ఎదగండి అని దేవుడు చెప్పాడు. మనకు అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. 28వ వచనం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయము 28, 29 అక్కడ రాయబడి ఉంది. ఏమని చదవండి ఒకసారి. చదువుతారు. దేవుడు వారిని ఆశీర్వదించారు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని ఏం చేయాలా? లోపరుచుకోండి. అంటే ఒక రకంగా దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనందరికీ ఒక చక్కటి అధికారాన్ని ఇచ్చాడు. దీనంతా మీరు పరిపాలించమని. ఇదంతా నీకోసమే అన్నాడు. అందుకనే యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ మనుషులందరూ ఏం చేశారంట? తంత్రాలను కల్పించుకున్నారు. అంటే సొంత తెలివి, సొంత జ్ఞానం, సొంత ఆలోచన, సొంత యుక్తి తెచ్చుకున్నారు. అప్పటి వరకు దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు లోకపు స్వాధీనంలోనికి వచ్చేసారు. అప్పటి వరకు దేవుని అధికారంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు లోకాధికారానికి వచ్చేసారు. వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలు చాలా విచిత్రంగా మారిపోయాయి. అంటే ఎదుగుతారు చూసారు, పిల్లలు అప్పుడప్పుడు ఎదుగుతూ ఉంటారు కదా. పిల్లలు ఎదిగినప్పుడు చూడండి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు. పిల్లలు ఎదిగినప్పుడు కొంచెం ఎదిగేటప్పటికి, అంటే ఒక 5, 6, 7వ సంవత్సరం దాటి ఒక 6th క్లాస్ కానీ 7th క్లాస్ వచ్చేటప్పటికి వాళ్ళు మేము ఎదుగుతున్నాం, మేము పెద్దవాళ్ళం అయిపోయాం అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు అన్నీ తెలుసు, మేము పెద్దవాళ్ళం అయిపోయాం అని తల్లిదండ్రుల చేతుల్లో ఉండడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటున్నారా? తల్లిదండ్రుల చేతుల్లో ఉండడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. చెయ్యి దాటిపోయి వెళ్ళిపోతారు. నాకు తెలుసులే, నువ్వే నాకేమీ చెప్పక్కర్లేదు, నాకు తెలుసు అంటారు. అలాగేంటంటే దేవుని చేతిలో ఉన్నటువంటి దైవ పిల్లలు దెయ్యపు చేతిలోనికి, అంటే లోకపు చేతిలోనికి, తంత్రం చేతిలోనికి వెళ్ళిపోయి తంత్రాలు కల్పించుకున్నారు.
తంత్రాలు కల్పించుకున్న ఆ విషయంలో మనుషులు చాలా విచిత్రంగా మారిపోయారు. అందుకనే ఆ తంత్రాలు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. ఎందుకు అనంటే దేవుని ఆలోచనలు వేరే, మనుషుల ఆలోచనలు వేరే, దేవుని ఉద్దేశాలు వేరే, మనుషుల ఉద్దేశాలు వేరే, దేవుని తలంపులు వేరే, మనిషి తలంపులు వేరే. నిజంగా అది ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి ఉండాలో, ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలో వాటిని మర్చిపోయాడు. అంతే. ఇక్కడ ఒక మాట మనకు రాయబడి చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం భాగంలో రాయబడింది. చదవండి. సాతాను మనలను మోసపరచకుండానట్లు సాతాను తంత్రములను మనము ఎరుగుని వారము కాము అన్నారు. అంటే ఏంటి? ఈ తంత్రాలకు నాయకుడు ఎవరు అమ్మా? ఈ తంత్రాలకు నాయకుడు ఎవరు? ఎవరంటారు? నాయకుడు ఎవరంటే దుష్టుడైన అపవాది. వాడు తంత్రాలకు నాయకుడు. మనిషిలో రకరకాల తంత్రాలు పుట్టించడంలో వాడు సిద్ధహస్తుడు. చాలా గొప్పగా తంత్రాలను పుట్టించాడు. దేవుడితో మీకు పని లేదు, మీకు నచ్చినట్టుగా మీరు బ్రతకండి, మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి, హ్యాపీగా జీవించండి అని మనుషుని ప్రోత్సహించాడు. అలా ప్రోత్సహించడంలో మనిషి ఏమైపోయాడంటే చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 47వ అధ్యాయము. యెషయా గ్రంథము 47వ అధ్యాయం 12వ వచన భాగంలో ఇలా రాయబడింది చూడండి. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను అన్నాడు. చూడండి ఏంటివి ఇవన్నీ? ఏంటి? బాల్యము నుండి నీవు అభ్యసించిన కర్ణ పిశాచ తంత్రములు. అంటే ముందే అందుకే చెప్పాను, తంత్రానికి ఒక శాస్త్రమే ఉంది, దాన్ని తంత్ర శాస్త్రం అంటారు. మీరు ఆలోచిస్తే గనక విస్తారమైన శకులను చూపుటకు నిలువుము, ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములైనేమో అన్నాడంటే కర్ణ పిశాచ తంత్రాలు అన్నాడు. ఏముంది అక్కడ? కర్ణ పిశాచ తంత్రాలు. మనం ఇప్పుడు ఆలోచిస్తే కనుక లోకంలో ఉన్నటువంటి తంత్రాలు చాలానే ఉన్నాయి. మళ్ళా చెప్తున్నాను, ఈ తంత్రాలకు మూల పురుషుడు, పునాది అపవాది. అపవాది చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత మనిషి తన జీవిత విధానాన్ని మార్చేసుకున్నాడు. అందుకనే బాల్యము నుండి కూడా ఈ మాయా తంత్రాలను తెలుసుకోవడానికి, నడుచుకోవడానికి, అలాగే బ్రతకడానికి ఇష్టపడి వెళ్ళిపోయాడు. తర్వాత మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. చదువమ్మా. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అబద్ధ దర్శనములు, శకునములు, మాయా తంత్రములను, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. అంటే తంత్రాలు నేర్చుకుని మనుషులు తంత్రాలు నేర్చుకుని, దేవుడేమో యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ మనుషులు ఏమి నేర్చుకున్నారు? తంత్రాలు నేర్చుకున్నారు. తంత్రాలు నేర్చుకుని తంత్రాన్ని మనిషి మీద ప్రయోగం చేసి వీటిని ద్వారా మీకు సహాయం ఉంటుంది, వీటి ద్వారా మీరు బాగుపడతారు, వీటి ద్వారా మీరు బాగుంటారు అని ప్రకటన చేయడం ప్రారంభించారు. అలా వచ్చిన వాటిల్లో చాలా శాస్త్రాలు ఉన్నాయి. అవి తంత్రశాస్త్రమే కాదు, అలా పుట్టిన వాటిలో చాలా ఉన్నాయి. మనకు అప్పుడప్పుడు ఇల్లు కడతాం అనుకోండి, ఇల్లు కట్టేటప్పుడు ఏం చూస్తారు? ముందు ఇల్లు కట్టేటప్పుడు ఏం చూస్తారు? చెప్పండి గట్టిగా. వాస్తు చూస్తారు కదా, వాస్తు శాస్త్రం అంటారు దాన్ని కదా, అది వాస్తు శాస్త్రం అంటారు. తర్వాత దాన్ని కొంచెం ముందుకెళ్తే జ్యోతిష్య శాస్త్రం అంటారు. కూర్చోండి తల్లిలో కూర్చోండి.
అంటే మీరు ఆలోచించండి, ఇప్పుడు దేవుడేమో ప్రేమించాడు, యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ మనిషి దేవుని చేతుల నుంచి చెడిపోయి ఈ తంత్రంలోకి వచ్చేసాడు. తంత్రాల్లోకి వచ్చినటువంటి మనిషి తన ఉనికిని కోల్పోయి తన సొంత తెలివిని, తన సొంత జ్ఞానాన్ని సంపాదించుకుని ఈ భూమి మీద బ్రతకడానికి సిద్ధమైపోయాడు. అర్థమవుతుందా? మళ్ళా చెప్తున్నాను, ఎంతలాగా సిద్ధమైపోయాడంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం కూడా చదివి ముందుకు వెళ్దాం. అది అలాగుండనీయుడి, నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తి గలవాడనై మిమ్మును తంత్రముల చేత పట్టుకుంటునని మీరు చెప్పుదురు అన్నాడు. మిమ్మల్ని తంత్రాల చేత నేను పట్టుకోలేదు అని పౌలు గారు అంటున్నాడు అన్నమాట. అంటే తంత్రముల చేత ఏం చేస్తున్నారంటే మనుషుల్ని పట్టుకుంటున్నారు. తంత్రాల చేత లోకంలో ఉన్నటువంటి మనుషులను వారి స్వాధీనంలోనికి తెచ్చుకుంటున్నారు. దీని వెనక దుష్టులైన అపవాది ఉన్నాడు, వాడిదంతా నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు అర్థమైందా? మొదటిదేమో దేవుడే మనలను పుట్టించాడు. ఎలా పుట్టించాడు? ఆయన యథార్థవంతులుగా, ఏ పాపం లేని వారిగా పుట్టించాడు. కానీ మనుషులందరూ ఏం చేశారు? వివిధమైన తంత్రాలు పుట్టించుకున్నారు. రైట్. ఇప్పుడు ఈ తంత్రాల వలన ఏం జరుగుతుంది? మూడో విషయం అది. ఈ తంత్రాల వలన ఏం జరుగుతుంది? ఆయన పుట్టిస్తే తంత్రాలు మనుషులు కల్పించుకుంటే ఈ తంత్రాల వలన ఏం కలుగుతుంది? మనిషి ఎలా తయారయ్యాడు, ఏ విధంగా తయారయ్యాడు అని కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇప్పుడు తంత్రాల వలన ఏమొచ్చిందంటే భయంకరమైనటువంటి పాపం వచ్చింది. మనిషిలోకి భయంకరమైన పాపం వచ్చింది. యథార్థత పోయింది, పాపము లోపలికి వచ్చింది. పాపం ఎప్పుడైతే లోపలికి వచ్చిందో మనిషి తనకు నచ్చిన జీవితాన్ని అనుభవించడానికే ఇష్టపడుతున్నాడు. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము తీసుకోండి మీరు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 13వ వచన భాగం ఉన్నది. సూర్యుని క్రింద మనసునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచి తిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెప్పించుకొనును అన్నాడు. అంటే తంత్రాల చేత మనిషి ఏమయ్యాడంటే పాపంలో పడ్డాడు. ఈ తంత్రం వల్ల మనిషి ఎలా అయిపోయాడంటే ముందుగా ఆస్తి కొరకు ప్రాకులాడడం మొదలుపెట్టాడు. ఈ తంత్రాల వలన ఎలా తయారయ్యాడు? ఆస్తి కొరకు ప్రాకులాడడం ప్రారంభించాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రపంచంలో ఏదైనా ఒక సమస్య, ఏదైనా ఒక గొడవ జరిగిందంటే ఆ గొడవ వెనకాల ఏ ఉద్దేశం ఉంటుందో తెలుసా? ఆస్తి. ఆ గొడవ వెనకాల ఏముంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆస్తి ఉంటుంది. తల్లిదండ్రుల మధ్య గొడవ జరుగుతుంది అనుకోండి, తల్లిదండ్రుల మధ్య ఒక తల్లి తన బిడ్డలతో ఏకమై తండ్రిని చంపించేసింది. ఎవరు? బయటోళ్ళు కాదు. తల్లి తన బిడ్డలతో ఏకమై తన తండ్రిని, వాళ్ళ తండ్రిని అంటే తన భర్తే కదా, చంపించేసింది. దేనికోసం అనుకుంటున్నారు? ఆస్తి కోసం. వీడుంటే మన ఆస్తికి అడ్డం వస్తాడు, ఈయన లేపేసేయండి. అలాగే పిల్లలు తల్లిదండ్రులను చంపేస్తున్నారు. కారణం ఏంటి? ఆస్తి కోసమే. గొడ్డలతో నరికేస్తున్నారు, ఆస్తి కోసమే. మీరు చూడండి, అసలు ప్రపంచం మొత్తం మీద గొడవ జరుగుతుందంటే ఆ గొడవ వెనకాల ఎవరుంటారు? ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ గొడవ పడుతున్నారు కదా. నాకు భలే డౌట్ వస్తుంది. గొడవ ఏంటంటే, ఇంతలా రాజకీయాలు చేసినా, ఇంతలా బ్రతుకుతున్నా కూడా అదంతా దేని చుట్టూ తిరుగుతుంది అంటే డబ్బు చుట్టూరే. కోట్ల రూపాయలు ఆస్తున్నా కూడా, ఎవరికైనా కూడా, వాళ్ళు కావచ్చు, వీళ్ళ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కోట్ల రూపాయలు ఆస్తున్నా కూడా మరలా దానికోసమే గొడవలు జరుగుతూ ఉంటాయి. దాని మీదే నడుస్తూ ఉంటుంది మొత్తం జీవితం అంతా కూడా. భూ ప్రపంచం మీద ఈ ధనం అనే దాన్ని
ఒక తంత్రంగా ప్రయోగించాడు. ఎవరు? అపవాది. ధనాన్ని ఒక తంత్రంగా ప్రయోగించాడంటే ఆ తంత్రం వాడి అది పారింది. ఎంత బాగా అది పారిందంటే భూప్రపంచం మీద ఉన్నటువంటి మనుషులందరిలోకి వెళ్ళిపోయింది అది. అందుకే ఎవరికి మనశ్శాంతి లేదు. దేవుడు అక్కడ ఏమని రాయించాడు? మరలా చదవండి ఆ మాట. దేవుని మాట ఎప్పుడు పొల్లిపోదు. దేవుడు చెప్పింది ఖచ్చితంగా అక్షరాలా నెరవేరుస్తుంది. చదవండి. ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెప్పించుకొనును. ఆస్తి గలవాడు తన ఆస్తిని ఏం చేస్తున్నాడంట? అంటే దాచిపెట్టుకుంటే ఏమొస్తుంది? చెప్పరే. దాచిపెట్టుకుంటే నాశనం వస్తుందా? మరి ఎల్ఐసి ఏజెంట్లు వచ్చి ఎప్పుడు అత్తమని మనకి ఏం చెప్తా ఉంటారు వాళ్ళు? మీరు కూడా ఉన్నారు ఎవరన్నా ఎల్ఐసి ఏజెంట్లు? వచ్చి ఏం చెప్తా ఉంటారు వాళ్ళు? రేపు మీరు ఉంటారో పోతారో తెలియదు, ఎల్ఐసి చేయండి, రేపు చచ్చిపోతే మళ్ళీ మీకు ఏమవుతుంది? డబ్బు వస్తుంది అన్నాను. అంటే చచ్చిపోయిన తర్వాత కూడా డబ్బు వస్తుంది, బతుకున్నప్పుడు కూడా డబ్బు వస్తుంది. ఏం చెప్పినా ఏంటనమాట? మీకు పావుల వడ్డీకి ఇస్తాం, ₹100 వడ్డీ ఇస్తాం రండి అంటున్నారు గ్రూపులో వాళ్ళు అందరినీ. మీరందరూ కూడా అక్కడ కొట్టుకు చచ్చిపోతారు కదా. అది కూడా దేని కొరకు? లీటర్తో దొప్పేస్తుందా ఇదంతానా? ఆ లీటర్ తట్టిపోతుంది ఇదంతానే అంటున్నారు కదా. ఆ లీటర్ అట్టుకు వెళ్ళిపోయిందో, ఈ లీటర్ అట్టుకు వెళ్ళిపోయిందో, ఏ లీటర్ అట్టుకు వెళ్ళిపోయిందో తెలియదు. కానీ జరిగేది ఎవరి కోసం అంటే ఆ డబ్బు కోసమే. ఆ డబ్బు కోసమే. పిల్లల మధ్యలో గొడవ, అన్నదమ్ముల మధ్యలో గొడవ, అక్క చెల్లెల మధ్యలో గొడవ, అన్నదమ్ముల మధ్యలో గొడవ. అసలు ప్రపంచం చుట్టూ దీని చుట్టూనే తిరుగుతుంది ప్రపంచం అంతా. ఆధిపత్య ధోరణి అంటారు దీన్ని. ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందంటే దేవుడు ఏ ఉద్దేశంతో అయితే పుట్టించాడో దాన్ని పక్కదారికి వెళ్ళిపోయింది. ఈ ఆస్తిని ఎవరైతే దాచుకుంటారో వాళ్ళకి ఏమొస్తుంది అన్నాడు? నాశనం వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు మీరు నిజంగా చెప్పండి, ఇప్పుడు ఆస్తి ఉంటే గొడవ ఉందా? ఆస్తి లేకపోతే గొడవ ఉందా? చెప్పరే. 1 ఎకరం పొలం ఉందనుకోండి, మీకు 1 ఎకరం పొలం ఉందనుకోండి, ఆ ముసలోడికి ఎకరం పొలం ఉందనుకోండి. ఇప్పుడు ఆ ముసలోడిని బతికినేస్తారా? రాయిరా రాసిరా రాసిదాకా అడిగి అన్నం పెడతారు. ఎందుకంటే బతికుండా సంతకం పెట్టాలి కదా మరి కదా. రాసేసిన తర్వాత ఏం చేస్తారు? ఆటోమేటిక్గా చంపేస్తారు. బతుకుతారు అనుకుంటారా? ఒక ముసలానికి కొద్దిగా పొలం ఉంది, కొద్దిగా ఆస్తి ఉంది, ఏదో చిన్న జబ్బు చేసింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ ముసలోడు ఏం చేశాడంటే, నాకు అయ్యగారు బాగోలేదని చెప్పి డాక్టర్ గారితో చెప్పాడు. సరే డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తారు, 3 రోజులు హాస్పిటల్లో ఉండాలని చెప్పాడు. సరే పెట్టారు. ఆ 3 రోజులు అసలు క్యారేజీలే పిల్లలంటే దగ్గరుండి కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, క్యారేజీలే వచ్చేస్తున్నాయి. ముసలోడికి చాలా ఆనందంగా ఉంది. తినేస్తున్నాడు, శుభ్రంగా తినేస్తున్నాడు. 4వ రోజు డాక్టర్ అన్నారు, నీకు రోగం తగ్గిపోయిందయ్యా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నారు. డాక్టర్ గారు మీకు దండం పెడతాను, నన్ను మాత్రం పంపించుకోండి. ఎందుకు ఇక్కడ ఉంటే నాకు ఏమవుతాయి? రోజు ఇంటికి వెళ్తే తిండి తిట్టండి బాబా, ఇంకా 4 రోజులు ఇక్కడే ఉంచేయండి అంటున్నాడు. అలాంటి వాళ్ళు కూడా తెలుసా మీకు? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు చూడండి, ఏది జరుగుతున్నా ఎప్పుడూ పుట్టలేని ప్రేమ పుట్టిందనుకోండి, నాన్న అయ్యో ముఖం ఎంత వాడిపోయింది నాన్న, నీ ముఖం ఎలా ఉండేవాడు, ఎలాగైపోయావు నాన్న అని నాన్న మీద అకస్మాత్తుగా ప్రేమ వచ్చిందంటే దేనికోసం అనుకోవాలా? అకస్మాత్తుగా అక్క మీద ప్రేమ వచ్చిందంటే దేనికోసం అనుకోవాలా? ఆస్తి. దేవుడు ఊరికినే చెప్పలేదమ్మా, ఊరికినే చెప్పలేదు. ఆయన ఒక ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగి ఆయన పోలికలో ఆయన స్వరూపంలో భూమి మీద పుట్టిస్తే తంత్రాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తంత్రంలో ఒక భాగమే ఆస్తి. మీకు ఇంకో విషయం చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. అక్కడ రాయబన్నమాట, చదవండి ఒకసారి. ఆస్తి గలవాడు తను దాచిపెట్టుకునే నాశనం తెచ్చుకుంటాడు. అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును. అతడు కొడుకులు గలవాడేనను అతని చేతిలో ఏమీయూ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చానో ఆ ప్రకారముగే తాను వచ్చినట్లే దిగంబరుగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో దేనిని చేత పట్టుకొని పోడు. ఏమీ పట్టుకొని పోడన్న సంగతి తెలిసి దేని గురించి అని ఆలోచించడం మానేస్తాడా? ఇప్పుడున్న రోజుల్లో మరీ దారుణం.
ఇప్పుడు మరీ దారుణం. అందుకని ఒక ఆవిడ ఏం చేసిందంటే తన యావదాస్తి కూడా కుక్క పేరుని రాసేసిందంటే. ఎవరని? కుక్క పేరుని రాసేసింది. తను పెంచుకున్న పెంపుడు కుక్క పేరుని రాసేసింది. ఇంకొక ఆవిడ ఏం చేసిందంటే ఎవరినొకరిని కట్టుకుంటే ఆడు ఎప్పుడు ఏదో రోజు నన్ను చంపేస్తాడని ఒక కుక్కను పెళ్లి చేసేసుకుంది. అది ఎవరిని? కుక్కను పెళ్లి చేసుకుంది. చక్కగా కుక్కనే రోజున పడుకోబెట్టుకుంటుంది, దానికే రోజు భోజనం పెడుతుంది, దానికే తాలిబొట్టు కట్టేసింది. అలాగా ఆ కుక్కనే చక్కగా భర్తలాగా చూసుకుంటూ ఉంటుంది. దానికి 2 చేతులకి 2 ఉంగరాలు పెట్టింది. ఎవరికి? కుక్కకి. అది ఏమన్నా చేసుకుంటుందా? ఆ బంగారం చూసి ఏమైనా మురిసిపోతూ ఉంటుందా? హాయిగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మీకు విషయం చెప్పనా, కుక్క కన్నా మనుషులు బాగా చూడరు, కుక్కలే బాగా చూస్తాయి. అందుకే మీకు విదేశాల్లో కానీ ఇక్కడ కానీ చూడండి, పిల్లుల్ని కుక్కల్ని వీటిని ఎక్కువ పెంచుకుంటూ ఉంటారు. పిల్లుల్ని కుక్కల్ని అసలు నాకు భలే అద్భుతం వేస్తుంది అండి. మొన్న ఒక కొత్తగా కారు కొనుక్కున్నారంటండి. కారు కొనుక్కుని కుంకుమ బొట్లు ఉంటాయి కదా, వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు కదా, అన్నిలు కదా, బొట్టు పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళు ఆ కుక్క 2 చేతులు ఆ కుంకుమ బొట్టు మీద అలా ఆనించి ఆ 2 చేతులు పట్టుకెళ్ళి కారు ఎదుట 2 అలా పెట్టించుకున్నారు. ఎవరి చేత? వాళ్ళ అమ్మ లేదు అక్కడ, వాళ్ళ నాన్న లేడు, ఇంకెవరు లేరు అక్కడ. ఎవరి చేతులు పెట్టించారు? అంటే దాన్ని ఎంత ప్రేమించారో మీరు చూడాలి. ఆ కుక్క కూడా ఎంత ప్రేమించిందో వాళ్ళని. విశ్వాసము గల జంతువు అని అంటారు. నిజంగానే ఇప్పుడు మెతుకులు పెడితే ఎప్పుడు మనతో పాటే తిరుగుతూ ఉంటుంది. నిన్నెవ్వరు పలకరించకపోయినా నీ వెంకాల చూస్తూ ఉంటుంది, నీతో పాటు వెళ్తూ ఉంటుంది. ఈ కొడుకు, ఈ దొంగ కొడుకు ఈడేం చేస్తాడు? నువ్వు డబ్బులు ఇస్తే చూస్తాడు, డబ్బులు ఇవ్వకపోతే అయిపోతావు. నువ్వు చిన్నపిల్లలకు కూడా లంచం ఇవ్వాలి. ఇప్పుడు కొట్టు దగ్గరికి వెళ్తాను, ఏమిస్తావు? 5 రూపాయలు ఇస్తావా? 10 రూపాయలు ఇస్తావా? ఏమిస్తావు? షాప్ కాడికి వెళ్తే కూడా లంచం కావాలి. అంటే ఈ డబ్బు నాశనం చేస్తుంది, ఈ ధనం కీడు తెచ్చిపెడుతుంది. దీన్ని దాచుకుంటే ఎప్పటికైనా ప్రమాదమే. మరి మీ దగ్గర ఎన్ని లక్షలు ఉన్నాయో చూడండి. మరి ఎన్ని లక్షలు ఉంటాయి మీ దగ్గర? ఇక్కడ కొంతమంది లక్షాధికారులు తెలుసు నాకు, కోటీశ్వర్లు. పైకాల కనపడుతున్నారు కానీ కోటీశ్వర్లు ఉన్నారు ఇక్కడ. మరి ఈ కోటీశ్వర్లు దాచుకుంటే ఈ కోట్లు నిన్ను ఏం చేస్తాయి? చంపేస్తాయి. నిన్ను ఏం చేస్తాయి? చంపేస్తాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి. అపవాది తంత్రాల్లో ఈ డబ్బు, ఈ ధనం ఒక తంత్రంగా దేవుడు ఉపయోగించాడా? దెయ్యం ఉపయోగించిందా? ఎవరు ఉపయోగించారు? అందుకే చూడండి, మనం పొద్దున సాయంత్రం దాకా వెళ్ళాలి, సంపాదించాలి. అసలు ఇదే దారుణం ఉంటుందా? ఉండదా? మనకి ఉండదా? అసలు ఈ ఆలోచనలు ఎవరైనా ఉన్నారా? కొంతమందికి టార్గెట్ ఉంటుంది. ఎప్పుడు చెప్తాను నేను, ఈరోజు కనీసం 2000 నా జేబులో పడాలి అని అనుకుంటారు. పొద్దున్న మొదలెడతారు, 2000 పడే వరకు కూడా వాళ్ళ ఇంటికి రారు. వాళ్ళ టార్గెట్ అది. ఏమైనా సరే ఈరోజు కనీసం అనుకుంటారు. మీరు ఆలోచించాలి ప్రియులారా. దేవుని యొక్క మనసు పక్కకు పోయింది, ప్రేమానురాగాలు పక్కకు పోయాయి. ఈ డబ్బులో పడి, ఈ మాయలో పడి కుటుంబ వ్యవస్థ కూడా నాశనం అయిపోయింది. కుటుంబంలో ప్రేమానురాగాలు చచ్చిపోయాయి. డబ్బుంటేనే ప్రేమ, డబ్బుంటేనే అన్నీ, డబ్బు లేకపోతే ఇంకేమీ లేవు. చచ్చిపోయేవి. ఎందుకో తెలుసా? దేవుని చెయ్యి దాటిపోయి లోకాధికారి చేతులకు రావటం వల్ల. ఆ తర్వాత ఈ తంత్రంలో వచ్చినటువంటి పాపంలో మరొక ప్రయోగం ఏంటంటే ఆదికాండము 11వ అధ్యాయం. ఆదికాండము 11వ అధ్యాయం 4వ వచన భాగంలో ఇలా రాయబడి ఉంది. చూడండి ఒకసారి. 11:4. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందుము రండి అంటున్నాడు. ఏం కావాలంటే వీళ్ళకి? పేరు. అంటే అపవాది తంత్రాల్లో ధనాపేక్ష, ఆస్తి కొరకు ప్రాకులాట ఒక తంత్రం అయితే, పేరు సంపాదించుకోవటం, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కూడా ఒక తంత్రంగా ప్రయోగించాడు. పేరు ప్రఖ్యాతలు. అందుకే చూడండి, బాగా ఆస్తి వచ్చినప్పుడు 2 విషయాల్లోకి బాగా వెళ్తారు. ప్రధానంగా 2 విషయాల్లోకి వెళ్తారు. ఒకటి ఏం చేస్తారంటే, అయితే సినిమాల్లోకి వెళ్ళిపోయి సినిమాలు తీసేస్తానంటారు, లేదంటే రాజకీయాల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు? వీళ్ళ వెనకాల ఏముంది? ధనం ఉంది, డబ్బు బాగా ఉంది కాబట్టి. ఇదంతా దేనికి అంటే పేరు సంపాదించుకోవడానికి. విచిత్రం ఏంటో తెలుసా? ఏదైనా ఒక పేరు, మన పేరు పలికేనాడికి మనకి ఎక్కడ లేని ఆనందం కలిగిద్ది. మాట్లాడరే.
ఎక్కలేని ఆనందం కలిగిద్ది మనకు. ఒక పేరు మనకు వచ్చిందంటే, నా కొడుకు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి బహుమానాన్ని సంపాదించాడు, గోల్డ్ మెడల్ కొట్టాడు నా కొడుకు అంటే మనకి ఎలా ఉంటుందండి? మాట్లాడేటి, నా కొడుకు గోల్డ్ మెడల్ కొట్టాడు, ఏమండి ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయో చూడండి అని అంటే మనకేమనిపిస్తుంది? సాధారణంగా ఏమనిపిస్తుంది ఎవరికైనా? నా కొడుకు ఇన్ని గిఫ్ట్లు వచ్చినాయి అంట, సూపర్ కదా. అదే నీ కొడుకు యేసుక్రీస్తుని నమ్ముకోవటం వల్ల శిక్షార్హుడయ్యాడు, చెరసాల పాలయ్యాడంటే సంతోషంగా ఉంటావా? సంతోషం ఉంటావా? నా కొడుకు సంపాదించాడు ఇన్ని గిఫ్ట్లు ఉన్నాయి ఇంట్లో, ఎన్ని ఉన్నాయి, మెడలు ఎన్ని ఉన్నాయి, అట్లా ఏమంటారు నాయన? మెమోంటోస్. ఆ వచ్చినటువంటి మెమోంటోస్, మెడల్స్ అన్నీ ఉన్నాయి. కానీ అపవాది తంత్రాల్లో పడి పేరు కోసమే ప్రాకులాడితే వాటి వల్ల ఉపయోగం ఉందా? అందుకని ఎన్ని పుట్టించాడో తెలుసా? క్రికెట్ అదొక తంత్రం, తెలుసా? క్రికెట్ అనేది ఒక తంత్రం. అందులో వచ్చేది ఏంటంటే పేరు సంపాదించుకోవటం. ఏముంటుంది అందులో అంటే, అటు కొంతమంది ఉంటారు, ఇటు కొంతమంది ఉంటాడు. ఆడు కరెంట్ కొడతా ఉంటాడు, ఇటు బాల్ ఇలా పడేస్తూ ఉంటాడు, ఇటు పడేస్తూ ఉంటుంటే అది పట్టుకుంటూ ఉంటాడు, ఆడు పట్టుకుని పక్క పడేస్తూ ఉంటే ఇటు పట్టుకెళ్ళి ఆ పక్కన పడేస్తూ ఉంటాడు. దాన్ని 6 అంటారు, 4 అంటారు, ఇంకోటి ఏదన్నా అంటారు. దానికి ఏంటంట ప్రపంచ క్రికెట్ మ్యాచ్, అది వరల్డ్ కప్. ఆ కప్పు దేనికి అంటే పేరు సంపాదించుకోవడానికి. విచిత్రం ఏంటో చెప్పనా, అక్కడ కూడా డబ్బే పనిచేస్తుంది. ఒరే నువ్వు బాగా ఆడుతున్నావురా, నువ్వు 6 కొట్టావు అనుకో, మేము అవుట్ అయిపోతాం, కాబట్టి నీకు ₹1,00,00,000 ఇస్తాను రా, నువ్వు అవుట్ అయిపో. విన్నారా? అక్కడ కూడా ఏం పని చేస్తుంది? డబ్బు. వీడు బాగా ఆడేవాడైనా సరే ఓడిపోతే, నెగ్గితే మహా వస్తే ఒక 50 లక్షలు వస్తుందేమో, ఓడిపోతే ₹1,00,00,000 వస్తుంది అంటాడు. అందుకే నువ్వు ఓడిపోరా, ₹1,00,00,000 ఇస్తానని అవతలోడు యువతలోడికి చెప్తే వాడు ఓడిపోతాడు. అయ్యో అనవసరంగా ఓడిపోయిన 4 సార్లు తలకొట్టుకుంటాడు, ఇలాగంటాడు. అయ్యో పాపం అనుకుంటే పాపం చాలా కష్టపడ్డాడమ్మా కానీ ఓడిపోయాడమ్మా అంటాడు. కానీ వీడు ఎందుకు ఓడిపోయాడో ప్రజలకు తెలియదు, కానీ వాళ్ళకి తెలుసు. ఇది కూడా ఎందుకో తెలుసా? పేరు సంపాదించుకోవడానికి. పేరు ప్రఖ్యాతులు లేకుండా ఏమీ లేదు. ఈరోజు దుష్టుడైన అపవాది డబ్బులో ములిగేలాగా చేశాడు, పేరులో ములిగేలాగా చేశాడు. ప్రతి మనిషి జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఎంత దారుణంగా ఉన్నారో చూడాలి ఇప్పుడు. అందుకే ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా. చూడండి, త్వరగా అసలు గేమ్స్ అని మనకు తెలుసా? నాకు తెలిసి గూటీ బిల్ల తెలుసు. నాకు చిన్నప్పుడు గూటీ బిల్ల అంటారు. ఏంటమ్మా అదే? ఒక కర్ర ఉంటుంది, చిన్నది ఒకటి ఉంటుంది, దీని అటుకి ఇలా కొడతా ఉంటే అవతలకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఈలోగా ఎవడో మా వెనకాల వచ్చాడు, మా చిన్నగారు అబ్బాయి ఒకటి ఇలా వచ్చాడు. నేను ఇలాగని 4 గంటలు గుడిచిపోయింది అది చిన్నప్పుడు. ఆడి కంట్లోంచి రథం వచ్చేసింది. అయ్యి బాబోయ్ అక్కడ పడేసి పరిగెత్తిపోయారు. ఈ రథం వచ్చేది బాబోయ్ అని. నిజమమ్మా. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి మా ఇంటికి, నా కొడుకు కన్ను పోగొట్టాడు బాబోయ్, ఇంకేముంది పోయింది బాబోయ్ అని అసలు గోల చేసేసింది. మా నాన్న వచ్చి దబదబ బాధేశాడు, ఆడు కన్ను మీదకి ఎందుకు కొట్టారా అని. ఇక్కడ ఈ తిట్లు, అక్కడ ఆ తిట్లు, ఇక్కడ ఈ తిట్లు. అయ్యయ్య ఎన్ని శ్రమలో, ఎన్ని గోల్లో. మీరు అలా ఆడుంటారు గూటి బిల్లలు కదా. చిన్నప్పుడు సరదాగా చిన్ని చేసేవి ఈ రోజున పెద్ద మ్యాచ్ల్లోనికి వెళ్ళిపోయి దానికి ఒక పేరు పెట్టారు, స్పోర్ట్స్ అని చెప్పి. అందులో జరిగేది కూడా యథార్థత లేదు, అంతా రాజకీయం. కారణం ఏంటి అంటే పేరు సంపాదించుకోవడం. చూసారా, మనుషులను ఏం చేశాడు దేవుడు? చక్కగా యథార్థవంతులుగా పుట్టించి, మీరు నా పోలిక నా స్వరం అని అంటే అవాడేం చేశాడు? నువ్వు ఆయన పోలిక, ఆయన స్వరమే, ఆయన స్వరూపమే, కానీ ఇది ఆడుకో చాలా బాగుంటుంది, ఇలాగెళ్ళి చాలా బాగుంటుందని అందులోకి తిప్పించాడు మనుషుల్ని. ఈ సందట్లో పడి ఎవరిని మర్చిపోయాడు చెప్పరా? దేవుణ్ణి మర్చిపోయాడు. పుట్టించిన దేవుణ్ణి మర్చిపోయాడు. ఆఖరికి తల్లిదండ్రులను మర్చిపోయాడు. మానవతా సంబంధాలను మర్చిపోయాడు. ఒరే మీ అమ్మ చచ్చిపోయిందిరా అని అమెరికాలో ఉన్నటువంటి కొడుకులకి ఫోన్ చేశాడు తండ్రి. మీ నాన్న చచ్చిపోయాడు రా, మీ అమ్మ చచ్చిపోయింది, మీరు అక్కడి నుంచి రావాలంటే, నాన్న ఇక్కడి నుంచి అక్కడికి రావాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది, అంత అవసరమా? ఫోటోలు తీసి అందులో పెట్టు చూస్తాం, అందులో పెట్టి చూస్తాం. మరి ఫోటోలో పెట్టి పెంచిందా ఇన్ని చెప్పరే? ఫోటోలో పెట్టి పెంచిందా? ఫోటోలో పెట్టి అన్నం పెట్టిందా?
అలా పెడితే ఈడు బతికాడా? ఈడు తిన్నాడా? ఈడ బతికాడా? మానవతా విలువలు కూడా చచ్చిపోయాయి. దైవత్వం లోపించింది, కనీసం మానవత్వపు విలువలు కూడా చచ్చిపోయాయి. కారణం ఏంటి అనంటే వాడు పాపంలో పడ్డానికి వివిధమైన తంత్రాలు వాడు కల్పించాడు. అలా మనుషులు కల్పించినట్టుగా చేశాడు. కాబట్టి మనిషి నాశనం అయిపోయి పాడు జీవితానికి వెళ్ళిపోయాడు. ఈ ఆఖరికి ఎంత దిగజారిపోయాడు అంటే పేరు ప్రఖ్యాతులకు సంపాదించడానికి వెళ్ళిపోయి ఆ తర్వాత భయంకరమైనటువంటి పాప సహితంగా కాకుండా తనకిష్టమైనటువంటి జీవితాన్ని సంపాదించుకోవడానికి తన లోపలికి ఎన్ని రావాలో అన్నీ తెచ్చుకున్నాడు. చూడండి ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయము 21 వచ్చిన భాగం నుండి చదవండి ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఎన్నొచ్చినాయి? ఎన్నున్నాయి అక్కడ? లోపల ఎన్నొచ్చినాయి చూసారా? ఇవన్నీ ఎక్కడున్నాయంటండి? నరహత్యలు, దోపిడీలు, దొంగతనాలు, చెడుతనాలు, లోభాలు, దురాలోచనలు, దొంగతనాలు, అవివేకము, అహంభావం, కృత్రిమం, కామ వికారం, మత్సరం, దూషణ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడ ఏంటండి ఇవన్నీ? మాట్లాడట్లేదు. ఏ హృదయంలో నుంచి? వాడెవడో అంటున్నాడు కదా ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుందని. ఎక్కడుందో తెలీదు కాబట్టి ఎదుక్కుంటున్నాడు అంటాడు. ఉన్నాయి హృదయంలో ఏమున్నాయి? మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇంటి దగ్గర కోడి ఉందా? కోళ్ళు ఉన్నాయా అమ్మా? తెల్లరు కోళ్ళు ఉన్నాయా మీ ఇంటి దగ్గర? కోళ్ళలో దురాలోచనలు ఉన్నాయా? మాట్లాడరే. కోడి దొంగతనం చేస్తుందా? కోడికి చెడుతనం తెలుసా? మాట్లాడరే. మీ ఇంట్లో గేదె ఉందా? గేదెకి దోషం తెలుసా? అహంభావం తెలుసు దానికి? పోనీ అహంకారం అంటే తెలుసా గేదెకి? నిన్నే అని గేదెని కేకేసి ఒకవేళ మనం అడిగినా అంబా అంటది, అమ్మ అంటుంది తప్ప రెండో మాట దానికి రాదు. ఒకవేళ దానికే అహంకారం ఉంటే ఏంటే చూస్తున్నావు, ఉలవలేయకుండా పచ్చగడ్డేసి పెంచుతున్నావు నన్ను, ఉలవలట్రావి అప్పుడు ఎత్తాను పాలా అంటది. దానికే కనుక అహంకారం ఉంటే మనమేమంటాం? రోజు ఏంటి అవి పప్పుసారు అంటాం కదా మనం ఇంట్లో, అంటాం కదా మనం రోజు ఏంటి కూర ఏంటి తాలింపు ఏంటే అంటారు కదా పిల్లలు. దానికే కనుక అలా ఉంటే అలా అంటుంది అది. కానీ పశువులకు ఆ లక్షణాలు లేవు, జంతువులకు ఆ లక్షణాలు లేవు, ప్రపంచంలో ఎక్కడ ఏ కుక్కలకి కూడా ఈ లక్షణాలు లేవు. కానీ ఎవరికి ఉన్నాయి అంటున్నాడు? మనుషులకు ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? అలాంటి తంత్రాలన్నీ లోపలికి వచ్చేసాయి. అలాంటి తంత్రాలన్నీ లోపలికి వచ్చేసాయి. అందుకే మనుషుల్లో కూడా చాలామంది వీటిని భరించలేక కొద్దో గొప్ప అక్కడక్కడ కాస్త మానవత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు జంతువుల్ని ప్రేమించడం నేర్చుకున్నారు. ఇప్పుడు కాలంలో ఏమంటారు తెలుసా? పిల్లలు లేకపోతేనే మంచిదండి అంటున్నారు. చాలామంది అనేది ఏంటంటే పిల్లలు లేకపోతే మంచిదండి బాబు, లేదంటే ఎదిగిన పిల్లలు ఉండే కన్నా కానీ చిన్నప్పుడు ఎలాగ ఉండో అలాగే ఉంటే వదిలిపోనండి. అనవసరంగా ఎదిగి పెద్దోడైపోయాడు. ఎదిగిన తర్వాత వాళ్ళని మనం భరించలేకపోతున్నాం. చిన్నప్పుడే బాగుంటే అని అనుకుంటాం, ఎదిగిన తర్వాత భరించలేకపోతున్నాం. పిల్లల యొక్క మనసులు అలాగ మారిపోయి ఆఖరికి దేవుని యొక్క సంగతులు పక్కకి వెళ్ళిపోయి దేవుని యొక్క మంచి మనసు పక్కకి వెళ్ళిపోయింది. లోపల ఉన్నటువంటి విషయాలన్నింటిలోనూ కూడా బలహీనలైపోయారు. దైవికమైనటువంటి ఆలోచనలో బ్రతకాల్సిన వారు పాప సంబంధమైన ఆలోచనలో బ్రతకడం నేర్చుకున్నారు. వింటున్నారా? దైవికమైన ఆలోచనలో బ్రతకాల్సిన వాళ్ళు పాపంలో పడి కొట్టుమిట్లాడుతున్నారు. ఆ పాపంలో దొంగతనాలు వచ్చాయి, నరహత్యలు వచ్చాయి, దోపిడీలు వచ్చాయి. ఆఖరికి చెడిపోయారు. మొత్తానికి ఎంత బాగా చెడిపోయారంటే ఇప్పుడు రోజుల్లో మీరు చూస్తున్నారు కదా, తల్లి బిడ్డ అనే ఆలోచన కనబడుతుందా? కనీసం వాయు వరుసలు కనబడుతున్నాయా? అమ్మమ్మని మనవడు పాడు చేశాడంటే ఏమనాలి చెప్పండి? అమ్మమ్మని మనవడు పాడు చేశాడు. అక్కడ దాకా ఆగలేదు, చంపేశాడు. మొత్తానికి చంపేశాడండి. చిన్న బిడ్డలు పెద్దవాళ్ళనే ఆ విచక్షణ జ్ఞానం కనిపిస్తూ ఉందా? అంటే మరి ఎక్కడున్నట్టు? మనుషులందరూ ఎక్కడున్నట్టు? విచ్చలవిడిగా తాగుతున్నారు కదా, తాగట్లేదా? పైగా ఊరికనే పోసేస్తారంట. మరి ఇప్పుడు ఏంటో మరి మనకు తెలీదు. అసలు ఏ కాలంలోనైనా సరే విపరీతమైనటువంటి మద్యం తాగిన వాడు
మనిషిలాగా ప్రవర్తిస్తాడా? ఇంత భయంకరమైనటువంటి వ్యసనాలకు బానిసలైపోయాడే, పాడైపోయాడే, ఈ తంత్రాల్లో చిక్కుకున్నాడే. అసలు నన్ను ఎవరు పుట్టించారు, నేను ఎలా బ్రతుకుతున్నాను, ఆ పుట్టించిన దేవుడు ఎంత గొప్పవాడో, అమ్మ కడుపులో ఉన్నప్పుడే నన్ను చావకుండా ఈ భూమి మీదకి పెంచాడే, పెంచిన ఈ తల్లిదండ్రులు నేను ఏం చేస్తున్నాను, ఎలా ఉంటున్నాను, కనీసం ఆలోచన లేకుండా బతుకుతున్నాడు. ఇలాంటప్పుడు మరి మనిషి యొక్క మానవత్వ విలువలను పెంచడానికి దైవ సంబంధమైనటువంటి లక్షణాలు అవసరం లేదా? చెప్పాల్సిన అవసరం కూడా లేదా? మాట్లాడాల్సిన అవసరం లేదా? ఎవరైనా మంచి నొక్కితే వారు గొంతు నొక్కుతున్నారు, వాళ్ళని చంపుతున్నారు. ఎవరైనా మంచిగా మాట్లాడితే వాళ్ళని కూడా చంపుతున్నారు. నరహత్య అన్నారు దాన్ని. మనుషులంటే కూడా ఒకరినంటే ఒకరు పడకుండా చేశారు, ఒకరికొకరు పడకుండా చేశారు, ఒకరి ఆలోచనలు ఒకరు పడకుండా చేశారు. కులాల పేరట, మతాల పేరట విడగొడతాం మొదలుపెట్టారు. ఇవన్నీ ఏంటంటే తంత్రాలు. ఈ తంత్రాల్లో ప్రజెంట్ మానవ వ్యవస్థ నలిగిపోతూ ఉంది. బైబిల్లో ఇలా రాయించాడు, చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11-12 వచ్చిన భాగాలు ఒకసారి చదవండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11-12 వచ్చిన భాగాలు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుణ్ణి ఎదిగినవాడు ఎవడూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికిమాలిన వారయ్యిరి అన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అంటే ఎలాగైపోయారు చూడండి. మనమే ఎలాగైపోయామంటే నీతి తత్వం పోయింది. దేవుడు ఎలా ఉంటాడో మనకు అనవసరం అనుకున్నాం. దైవిక లక్షణాలు పోయాయి. ఏకముగా త్రోవ తప్పేసామంటాడు. నాకు భలే ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకుంటున్నా, మేము భక్తులమని చెప్పినా కూడా వాళ్ళలో ఉన్న స్వార్థం పోవట్లేదు. పోతుందా స్వార్థం? అత్తగారు ప్రభుని నమ్ముకుంటుంది, కోడలు కూడా ప్రభుని నమ్ముకుంటుంది, కానీ ఇద్దరికి పడదు. ఎందుకంటారు? దీనికి సమాధానం చెప్పండి, అప్పుడు నేను ముందుకు వెళ్తాను. అత్తగారు ప్రభుని నమ్ముకుంటుంది, కోడలు కూడా ప్రభుని నమ్ముకుంటుంది, కానీ ఇద్దరికి ఎందుకు పట్టలేదు? లోపల ఏముంది? మరి ఎందుకు నమ్ముకున్నావు? ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? దేనికి ఆరాధిస్తున్నావు? ఒకరు తెలియకుండా ఒకరు మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు కాదు, పక్కలతో మాట్లాడుకుంటూ ఉంటారు, షేర్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ విషయాలు వాళ్ళకి చెప్తూ ఉంటారు, వాళ్ళ విషయాలు వీళ్ళకి చెప్తూ ఉంటారు, ఇంటి గుట్టు బయట పెట్టుకుంటూ ఉంటారు, కుటుంబాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. మరి ఇద్దరు ప్రభుని నమ్ముకున్న వాళ్ళేగా. మరలా మేము యేసుక్రీస్తు భక్తులమని చెప్పుకుంటారుగా. మరి నీలోనే ప్రేమ చచ్చిపోతే నువ్వు ఇతరులకు ప్రేమను ఎలా పంచుతావు? ఎలా చెప్పగలుగుతావు? ఒకవేళ నీ కోడలు ప్రభువుని అంగీకరించలేదు, తెలీదు, మరి నువ్వు అత్తగారు అయితే ఒకవేళ నువ్వు ప్రభువుని నమ్ముకుంటే, నువ్వు గొప్ప దేవుణ్ణి నమ్ముకుంటే, మరి నీ లక్షణాలు మారకపోతే నీ కోడలు ఎలా మార్చుకోగలుగుతావు? వాళ్ళు ఎలా మారుతారు? ఎవరిని ప్రేమిస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? ఆలోచించాలి. అందరూ త్రోవ తప్పేశారంటున్నాడు. ఎవరూ లేరు, అందరూ త్రోవ తప్పేశారు. అందరూ త్రోవ తప్పినప్పుడు మరి త్రోవలోకి వెళ్ళాలి కదా, మళ్ళీ త్రోవలోకి వెళ్ళే పరిస్థితులకు రావాలి కదా. మనుషుల్ని ప్రేమించడం తగ్గిపోయింది ఈ రోజుల్లో. మరలా చెప్తున్నాను, మనుషుల్ని ప్రేమించడం తగ్గిపోయింది. వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, జంతువుల్ని ప్రేమిస్తున్నారు, పక్షుల్ని ప్రేమిస్తున్నారు. మనుషుల పట్ల అసహ్యంగా ఉంటున్నారు. మనుషులే తట్టుకోలేక. నిన్ననే ఒక న్యూస్ చూశాను నేను. ఏమిటంటే ఉత్తరప్రదేశ్లోనే ఎక్కడ అనుకుంటాను, అది కారు ఏనాటి నుంచో కారు ఉందంట. దానికి ఏనాటి నుంచో వాళ్ళకి కారు ఉంది. ఆ కారులో చాలా కాలం తిరిగారంట. ఆ కారు అచ్చొచ్చిందంట. ఆ కారు ముసలిదైపోయింది. ఇంకా ఆ కారు మొత్తం పాడైపోయింది. ఇప్పుడు ఆ కారుని ఏం చేయాలా? షెడ్కి వేసేయాలి కదా. షెడ్కి వేయడం వాళ్ళకి ఇష్టం లేదంట. ఎందుకంటే దాని పార్ట్లన్నీ అలా తీసి అలా పడేసేస్తుంటే అవయవాలన్నీ ఒకటి పీకేస్తున్నట్టు అనిపిస్తుందంట వాళ్ళకి. దేన్ని తీసేస్తుంటే? కారును తీసేస్తుంటే. ఆఖరికి ఆ కారుని అలా తీసేస్తుంటే ప్రాణం అప్పక వీళ్ళు ఏం చేశారో తెలుసా? కారుకి ఎంత ప్లేస్ కావాలో అంత ప్లేస్ తీసి దాన్ని సమాధి చేశారు. ఒక మనిషిని గొయ్యి తీయాలంటే ఎంత కావాలి? ఒక మనిషిని సమాధి చేయాలంటే ఎంత కావాలి? 6 అడుగులే కదా. కారుకి తీయాలంటే
దాని వెడల్పు ఎంత, దాని పొడిగి ఎంత, అంత తీసి పూలదండలేసి దానికి పూలేసి, అర్థమవుతుందా, దాన్ని సమాధి చేశారు. చచ్చిపోయినట్టుగా ఆ కారుని అందులో పెడుతుంటే గొల్లుమని ఏడిశారు. అయిపోయిన తర్వాత అందరూ భోజనాలు చేసేస్తారు కదా. మరి సమాధి చేసిన తర్వాత చేసేది ఏంటి? అలా చూస్తారేంటి? సమాధి చేసిన తర్వాత చేసేది ఏంటి? భోజనాలే కదా. మొత్తం ఊరంతా పిలిచి భోజనాలు పెట్టారంటండి. దేనికి? ఆ కారుని సమాధి చేసినందుకు చుట్టాలను పిలుచుకున్నారు, బంధువులను పిలుచుకున్నారు, స్నేహితులను పిలుచుకున్నారు. నాకు భలే ఆశ్చర్యం వేసిందండి. ఆ కారుని మొత్తం క్రేన్ ద్వారా, దానికి ఎంత నొప్పి తగలకుండా మళ్ళా క్రేన్ ద్వారా తాళ్ళు కట్టి చాలా జాగ్రత్తగా అందులోకి దింపి, కారమ్మా పోయావా అన్నట్టుగా అందరూ గొల్లుమని ఏడ్చి దాన్ని సమాధి చేసి మట్టేసాను అంటాం కదా మనం. ఇప్పుడు దేనికి వేయాలి మట్టి? కారుకి వేయాలి. ఆ కారుకి మట్టేశారు. కారుకి మట్టేసిన తర్వాత దాన్ని సమాధి చేశారు, దాన్ని పూడ్చిపెట్టారు, పూలదండలు వేశారు. అంతా అయిపోయిన తర్వాత ఊరంతా భోజనాలు పెట్టారు. దేన్ని ఎక్కువ ప్రేమించారు? నిజంగా ఒక వస్తువును అంత ప్రేమిస్తున్నావు కదా, ఒక వస్తువును ప్రేమించి అంతలా చేస్తే నిన్ను పుట్టించిన దేవుణ్ణి ఎంత ప్రేమించాలంట? నిన్ను పుట్టించిన దేవుణ్ణి ఎంత ప్రేమించాలి? తల్లి గర్భంలో ఒక చిన్న కణంగా ఉన్నప్పుడే ఆయన చూశాడే, లెక్కలు కట్టి రాసుకున్నాడే. ఒక బిల్డింగ్ తయారవుతుంటే రాసుకున్నావే, ఇంత ఖర్చు అయింది అని చెప్పావే. మరి నిన్ను నన్ను తయారు చేయడానికి దేవునికి ఎంత ఖర్చు అవ్వాలి? మనల్ని పుట్టించడానికి ఆయన ఎంత శ్రద్ధ తీసుకుని ఉండాలి? మన అవయవాలు తయారు చేసేటప్పుడు కూడా ఎంత శ్రద్ధ తీసుకుని ఉండాలి? ఒకవేళ అలా తీసుకోకపోతే మనం ఎలా ఉండేవాళ్ళం? ఏంట్రా ముక్క అలా సాగిపోయిందంటే, మా అమ్మ పుట్టిన తర్వాత ముక్కటికి అత్తమాను లాగేసింది కాబట్టి ముఖ్యమైపోయింది, ఎదరకొచ్చేసింది. ఏంట్రా మొగవేంట్రా గడ్డవేంట్రా అలా సాగిపోయిందంటే, మా అమ్మమ్మ స్నానం చేస్తా గడ్డబట్టుకుని అత్తమాను లాగుతూ ఉండేది, ఇప్పుడు గడ్డ ఏమైపోయింది, వచ్చేసింది. తలకాయ ఏంట్రా అంత బాగుందంటే, మా నాన్నమ్మ అత్తమాను లాగుతూ ఉండేది, తలకాయ ఏమైపోయింది. అంటే వచ్చిన అవయవాలను పాడు చేసింది ఎవరు? మాట్లాడి కొంతమంది ముక్కుల లోపలికంటే వెళ్ళిపోతుంది. ఏట్రా అంటే, మా అమ్మ ముక్కు నొక్కలేదంట. అంటే పాడు చేసింది ఎవరు? దేవుడా. దేవుడు ఏం చేశాడు? యథార్థవంతులుగా పుట్టించాడు, చక్కని అవయవాలు ఇచ్చాడు, చక్కని రూపం ఇచ్చాడు. తనకి పాడు చేసుకుంది ఎవరు? మనమే పాడు చేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే పుట్టగానే ఇలా సంక్రమణ చేసుకుంటారు, అలాగే దొడ్డుగాలు వస్తాయి, ఇలాగలా నడుతారు, ఇలాగ. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, అలా వేసుకోకూడదమ్మా, తప్పమ్మా అంటే నా మాట వినరు, అసలు వాళ్ళు వినరు. వాళ్ళకి తెలియదు దొడ్డుగాలు వస్తాయని. ఆడు కొంచెం సంవత్సరం ఎదిగిన తర్వాత ఎలా నడుతాడు? ఇలాగెలా నడుస్తూ ఉంటుంటే వాళ్ళు అనుకుంటారు, ఎదిగలా నడుస్తున్నాడు వీడు అనుకుంటారు. నువ్వు ఎత్తుకున్నావు కాబట్టి. చిన్నపిల్లల అవయవాలు ఎలా ఉంటాయంటే, నువ్వు ఎలా తిప్పితే అలా మారిపోతాయి. ఇంత గొప్పగా దేవుడు పుట్టించి లెక్కలు గడితే వస్తువులకున్న శ్రద్ధ, డబ్బు మీద ఉన్న వ్యామోహం, పేరు మీద ఉన్నటువంటి వ్యామోహం దేవుని మీద లేదు. కారణం ఏంటంటే, కల్పించుకున్న తంత్రాలు అవి పట్టి పీడిస్తున్నాయి మనిషిని, మామూలుగా కాదు. అందుకనే చూడండి, అక్కడ రాయబడిన మాట, రోమిలకు రాసిన పత్రిక 3:23 భాగంలో ఇలా రాయబడింది. అక్కడ చూడండి ఒకసారి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసి ఏం చేస్తున్నారట? దేవుని మహిమను పొందలేకపోతున్నారు. దేవుని దగ్గరికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం చేసినటువంటి పాపం. ఎలా పాపం చేసాం మనము అంటే, దేవుడిచ్చినటువంటి జీవితాన్ని మర్చిపోయాం, విడిచిపెట్టేశాం. మనకు నచ్చిన జీవితాన్ని ఎంచుకున్నాం, అందులో రకరకాల తంత్రాలు వెతుక్కున్నాం, ఆ తంత్రాల్లో చిక్కుకున్నాం. ఆ చిక్కుకోవడం వల్ల మనము దేవుణ్ణి అడగడం మానేసి మనుషులను అడగడం మొదలుపెట్టాం. ఆఖరికి ఎంత ఆధారపడిపోయామంటే, చిన్న విషయాలకి పెద్ద విషయాలకి దేవుని మీద ఆధారపడడం లేదు కానీ మనుషుల మీద ఆధారపడడం నేర్చుకున్నాం. అలాగే దేవుని యొక్క మహిమను దూరం చేసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, బిడ్డ చెడిపోయాడు, బిడ్డ పుట్టాడు, చెడిపోయాడు, నాశనం చేసుకున్నాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారా? చెప్పండి, సంతోషంగా ఉంటారా? నా బిడ్డలా చెడిపోయాడని ఎవరు కనపడినా చెప్తారు, గొల్లుమని ఏడుస్తారు కదా. కనుక దేవుడు కూడా మనల్ని చూసినప్పుడు, నేను పుట్టించినప్పుడు ఎలా ఉన్నారు వీళ్ళు, నేను వీళ్ళకి ఇచ్చిన ఆయుష్కాలం ఎంత, నేను బ్రతకడానికి వీళ్ళకి ఏం నేర్పించాను, కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అని దేవుడు దుఃఖపడుతున్నాడండి. తెలుసా? దేవుడు దుఃఖపడుతున్నాడు, సంతోషంగా లేడమ్మా అక్కడ ఆయన.
సంతోషంగా లేడు ఆయన. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచన భాగం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచన భాగం చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారన్న. నేనేం చేశాను? పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వాళ్ళు ఏం చేశారు? నా మీద తిరుగుబాటు చేశారు. ఇప్పుడు చెప్పు, నీ బిడ్డ నీ మీద తిరుగుబాటు చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావా? సంతోషంగా ఉంటావా? నా బాబే నా బంగారం అంటావా? పిల్లల్ని చూడండి, వాళ్ళని పిల్లల్ని పట్టించుకోవడంలో ఎంత బాగా అంటే, అయ్య బాబాయ్ నా కొడుకు బంగారం అండి, అసలు వాళ్ళు లేకపోతే నేను బతకలేనండి అంటాడు. ఆడే పెద్ద బండ అయిపోతాడు రేపు. బంగారం అండి, అసలు వీళ్ళు లేకపోతే నేను బతకలేనండి. మరి దేవుడు కూడా అలాగే అనుకున్నాడు కదా, నా పిల్లలు లేకపోతే నేను బతకలేను, నా పిల్లలు బంగారం అన్నాడు. ఆయన కూడా అలాగే అన్నాడు. మరి ఆఖరికి వీళ్ళు ఏమైపోయారు అంటే, వాళ్ళు ఏమైపోయారు చూడండి అక్కడ, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబాటు చేశారట. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు. ప్రేమించిన తర్వాత వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. ఆ తర్వాత నువ్వు తట్టుకోలేవు. కొంతమంది అనుకుంటూ ఉన్నారు, నీ కొడుకు నీ కోళ్ళు అలాగ ఉంటారు కానీ నా వాళ్ళు అలాగ ఉంటారు. అమ్మా ఏం కంగారు పడకు, తొందరగా నీకు ఉంటుంది పెళ్ళి, ఏం కంగారు పడద్దు. కొడుకులు కోడలు ఉన్న వాళ్ళు అడుగు చూడు ఒకసారి, అమ్మా మీ పిల్లల పరిస్థితులు ఏంటమ్మా, నీ కోడలు మంచిదేనా అంటే చాలా మంచిది అంటుంది. కొడుకు కోళ్ళు ఎదురుగుండా పక్కెళ్ళిన తర్వాత రెండోసారి అడుగు, ఏం చెప్తుంది? ఏం చెప్పమంటావే బాబా, నువ్వు ఇలాంటివి అడగకూడదు, నువ్వు ఇలాంటివి అడక్కే బాబా. అర్థమైందా? ఎదురుగుండా అందరూ సంతోషంగా కనపడతాం, కానీ వెనక్కి వెళ్తే అంత బాధ. దేవుడు కూడా అదే అంటున్నాడు, నేను పిల్లల్ని పెంచి గొప్పవాళ్ళుగా చేశాను, కాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు? నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎద్దు తన కామంది నెరుగును, గాడిద సొంత వాడిని దొడ్డి తెలుసుకొనును. నా ప్రజలకు తెలివి లేదు, యోచన లేదు. చూసారా వాళ్ళు ఏమంటారు? గాడిద సొంత వాణి దొడ్డు తెలుసుకుంటుంది. చూడండి ఎంత విచిత్రం చూడండి. అసలు తన దొడ్డు ఎక్కడో, తను ఎక్కడికి వెళ్ళాలో ఏంటో, ఎక్కడికి వెళ్ళినా భోజనం చేసి తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ తను వెళ్ళాల్సినటువంటి ప్రాంతానికి వచ్చేస్తుంది. కానీ మనుషులు మాత్రం అది చేయలేకపోతున్నారు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క ప్రణాళికను రచించాడు. చెడిపోయిన నా పిల్లల్ని నేను బాగు చేసుకోవాలి, చెడిపోయిన వారిని మళ్ళీ తిరిగి రప్పించుకోవాలి, చెడిపోయిన నాశనానికి వెళ్ళిపోతున్న వారికి, గాడి తప్పిన వారికి, తంత్రాలు కల్పించుకున్న వారికి తిరిగి మరలా నేను నేర్పించుకోవాలి, వాళ్ళకు నేర్పాలి, వారికి ప్రయోజకులు చేయాలని ఆయన ఒక ప్రణాళిక చేశాడు. అది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికలో ఆయన ఏం చేశాడంటే చూడండి ఒకసారి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచన భాగం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచన భాగం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుద్దు. అంటే ఆయన దేవుడు ఏం చేశాడంటే, నా పిల్లలు నేను తిరిగి రక్షించుకోవాలి, చెడిపోయిన వారిని తిరిగి మరలా సరైనటువంటి దారిలో వారిని నడిపించాలి. అది ఆయన ప్రణాళిక. ఎవరు చెప్తే వింటాడు, ఎవరు చెప్తే బాగుపడతాడని మనం ఆలోచిస్తాం కదా. అలాగే దేవుడు కూడా మనుషులు ఎవ్వరు చెప్పినా వినడని దేవుడే సాక్షాత్తు యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రతి మనిషి యొక్క పాపం నుండి విడుదలనివ్వడానికి యేసుక్రీస్తుగా ఈ యొక్క లోకానికి వచ్చాడు. అది మనం క్రిస్మస్ అంటాం. వచ్చినటువంటి ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటల్లో చూడండి ఒకసారి, 11వ అధ్యాయం 28వ వచన భాగం మత్తయి సువార్తలో ఇలా రాయబడి ఉంది. మనం ముగించుకుంటాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అన్నాడు. చూసారా? సమస్త జనులారా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అన్నాడు. ఎవరైతే చెడిపోయిన స్థితిలో ఉన్నారో, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరైతే చెడిపోయిన స్థితిలో ఉన్నారో, ఈ జీవితం ఇక నా వల్ల కాదు, ఇక నేను చచ్చిపోతాను, ఇక నేను చెడిపోయాను, నన్ను బాగు చేసే వాళ్ళు ఎవరూ లేరు అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఈరోజే దేవుడు నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
నన్నెవరూ పట్టించుకోవటం లేదు, నాతో ఎవరూ మాట్లాడట్లేదు, ఇక నేను చెడిపోయాను, ఇక నా జీవితం అయిపోయింది, ఇక నాకు ఈ బతికెందుకు, నేను చస్తాను అనుకుని ఒకవేళ నువ్వు అనుకుంటే నీ మనసును దేవునికి ఇచ్చి, నువ్వు బాగు చేసే దేవుడు కదా, దారి తప్పిన వారిని తిరిగి గాడిలో పెట్టే దేవుడు అంట కదా ప్రభువా, నాకు సహాయం చేయవా అని అడుగు చూడు. ఆయన బాగు చేసే దేవుడు, ఆయన రక్షించే దేవుడు. నాశనం అయిపోతున్న వారిని చూసి ఆనందపడేవాడు కాదు ఆయన. ఆయన ప్రేమ గల దేవుడు. ఎందుకో తెలుసా? తంత్రాలు కల్పించుకుని చెడిపోయినటువంటి మనిషిని తంత్రాల నుంచి విడుదల కలిగించే దేవుడు ఆయన. అందుకే దేవుడే మనిషి రూపంలోనికి భూమి మీదకి వచ్చి తన యొక్క జీవితాన్ని సమర్పించి ఎలా బ్రతకాలో నేర్పించాడు, ఎలా జీవించాలో నేర్పించాడు, మన కళ్ళెదురుగుండా ఎలా నడవాలో నేర్పించాడు, ఎలా బ్రతికితే నువ్వు బాగుంటావో నేర్పించాడు. దానికి నువ్వు ఏదైనా పేరు పెట్టుకో, కానీ ఆయన జీవితం మాత్రం ఒక ఉన్నతంగా బ్రతకడం నేర్పించాడు. అందుకే ప్రయాసపడి భారం మోసుకొనుచున్నావా, నా మీద భారమై, నా మీదే భారం, నీకు దాని నుంచి నేను విడుదలిస్తాను, నేను రక్షిస్తానన్నాడు. ఇది అర్థం కాక యేసుక్రీస్తుని అపార్థం చేసుకుంటుంది లోకం. మంచి మాట ఎవరు చెప్పినా వినాలి కదండి, మంచి ఆలోచన ఎవరు చెప్పినా వినాలి కదండి. నువ్వు బాగు చేయలేవు, పక్క వాళ్ళు బాగు చేయలేరు, నువ్వు చెప్పవు, ఎదరోళ్ళు చెప్పరు, మరి దేవుడు కూడా చెప్పొద్దా? అతను చెడిపోయి పాడైపోవాలా, నీ కొడుకు నాశనం అయిపోవాలా? అది నువ్వు కోరుకుంటున్నావా? వాడు బాగుపడ్డం నీకు ఇష్టం లేదా? కానీ దేవుడు బాగు చేస్తారంటాడు. అయింది ఏదో అయిపోయింది, జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ నీ మనసును దేవునికి ఇస్తే ఏ తంత్రంలో నువ్వు చిక్కుకున్నావు, అది ధనమా, లేదంటే వ్యామోహమా, లేదంటే పేరు ప్రఖ్యాతుల కొరకు బ్రతుకుతూ నాశనానికి వెళ్ళే దారిలో దగ్గరలో ఉన్నావా, పర్వాలేదు, దేవుడు దాని నుంచి నీకు విడుదలనిస్తాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, విడుదలనిచ్చే దేవుడు, నాశనం చేసే దేవుడు మాత్రమో కాదాయన. కనుక ప్రభునందు నా ప్రియమైన దేవుని వారలారా, ఆయన మన నాశనాన్ని కోరుకునేవాడు కాదు, మనల్ని కాపాడాలనుకుంటున్నాడు ఆయన. ఒకవేళ ఇప్పటి నుంచి నువ్వు బయటికి రాగలిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. బైబిల్లో చాలా మాటలు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆయన మాట్లాడుతూ అన్నాడు కదా, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచన భాగం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచన భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరు. మీరేం చేయాలా? మార్పు పొంది మీరేం చేయాలా? బిడ్డల వంటి మనస్సు కావాలి మీకు, బిడ్డల వంటి మనస్సు అన్నాడు. పసి మనస్సులో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నిర్మాణం చేసినప్పుడు నువ్వెంత బాగున్నావో తిరిగి అదే మనస్సు నీకు రావాలి. ఆ మనస్సు నీకు నేను ఇస్తాను. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వురా, నీకు ఆ మనసు నేను ఇస్తాను, నువ్వురా అంటాడు ఆయన. అంతేకాదు ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ అంటున్నాడు కదా, చూడండి మత్తయి సువార్త అదే 20వ అధ్యాయం 28వ వచన భాగం కూడా చూడండి. 20వ అధ్యాయం 28వ వచన భాగం, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంట? ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడంట. మీకు తెలుసా, ప్రాణాలు తీయడమే మనిషికి తెలుసు, కానీ ప్రాణాలు పోయలేడు. కానీ ప్రభు అంటున్నాడు, నీ ప్రాణాన్ని, నీ ఆత్మను రక్షించడానికి, నీ పాపం నుండి, నీ శాపం నుండి నీకు విడుదలనివ్వడానికి, ఇదిగో నేను రక్షణ కొరకు, నీ రక్షణ కొరకు, నీ ఆత్మరక్షణ కొరకు నా ప్రాణాన్ని పెడతానికి వచ్చానన్నాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. ఎవరండి మన కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు? సొంత ఇంట్లో వాళ్ళే మనం ఎప్పుడు చేస్తామా అని చూస్తున్నారండి ఈ రోజుల్లో. ఇది ఎప్పుడు పోతాడా, ఇది ఎప్పుడు పోతుందా అనుకుంటున్నారండి. సొంత తల్లిదండ్రులు కూడా బతుకుంటే ఈ ఆస్తి నా పేరున రాయడని చెప్పి ఇది ఎప్పుడు పోతాడా అనుకుంటున్నారండి. అలాంటి రోజుల్లో ఉన్నారండి ఇప్పుడు మనం, అలాంటి రోజుల్లో ఉన్నామండి మనం. కనుక పిల్లలు ఆలోచించండి, మన జీవిత దినాలు నాశనానికి వెళ్ళిపోయే దారిలో దగ్గరగా ఉన్నాయి. అయితే అవి పాడవకముందే యేసుక్రీస్తు యొక్క ప్రేమను గుర్తెరిగితే నీ యొక్క ఉన్నతమైన జీవితం బాగుపడుతుంది. తంత్రాల నుంచి బయటపడతావు, దేవుని యొక్క ప్రేమను సంపాదించుకోగలుగుతావు. లేదండి నాకు ఇది ఇలాగే ఉంటానండి, నా జీవితం ఇంతేనండి, నేను బ్రతికింతేనండి అని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే అలా అనుకోవడం వల్ల నువ్వు ప్రమాదంలో చిక్కుకుంటావు. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 23వ వచన భాగంలో ఇలా రాయబడి ఉంది, ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతం మరణము. అయ్యో అంటాడు, చూసారా? పాపం వల్ల వచ్చు జీతం మరణం.
మీరు ఎప్పుడైనా సరే గమనించండి, తంత్రాల్లో చిక్కుకున్నవారు మరణిస్తారు. వాళ్ళు భయంకరమైనటువంటి ఆత్మ సంబంధమైన మరణంలోకి వెళ్ళిపోతారండి. వాళ్ళని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. అది బహు ప్రమాదకరమైనది కనుక తంత్రాలు ప్రమాదకరమైనవి. వాటి ద్వారా మరణాన్ని తెచ్చుకుంటారు. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం అన్నాడు. ఆయన అంటున్నాడు కదా, దాని నుండి నీకు నేను విడుదలనిస్తాను, నీకు నిత్య జీవాన్ని ఇస్తాను, నువ్వు మరణించవద్దు అని ఆయన మనల్ని బ్రతిమాలుకుంటూ చెబుతున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నేను ముగించడానికి వచ్చాను, ఇప్పుడు ముగిస్తూ ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచన భాగం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను అన్నాడు. మధ్యవర్తిగా దేవుని దగ్గర ఉన్నటువంటి ఆనందాన్ని పోగొట్టుకున్నాం, ప్రేమను పోగొట్టుకున్నాం, ఆయనతో ఉన్నటువంటి బంధాన్ని పోగొట్టుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మరలా మధ్యవర్తిగా వచ్చి ఈ తంత్రముల నుంచి మనకు విడుదలనిచ్చి దేవునితో ఉన్న బంధాన్ని మరలా తిరిగి కనెక్ట్ చేయడానికి, సంపాదించడానికి, ఆ ప్రేమను పొందుకోవడానికి మరలా యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా వచ్చారట. మనకెవరూ లేరనుకోవాల్సిన అవసరం లేదు. మనకు మధ్యవర్తి ఎవరున్నారు ఇప్పుడు? అందుకే నీకేదైనా బాధ కలిగిందనుకోండి, నాకు నా దేవుడు ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు, నా ప్రభుతో చెప్పుకుంటే ఆయన నా బాధ తీరుస్తాడు, ఆయన నాతో మాట్లాడతాడు, నాకు సహాయం చేస్తాడు, ఆయన నాతో ఉంటాడు అనే ఆ ఉన్నతమైనటువంటి భావంతో మనం బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నాకెవరు లేరు అని అనుకోవద్దు, నీ పక్షాన ప్రభు ఉన్నాడు. నీ కుటుంబం ఒకవేళ బాగోలేకపోతే, ప్రభు నా కుటుంబాన్ని బాగు చేయను ఆయన అని అడుగు చూడు. ఒకవేళ నీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు బాగపోతే మనుషులను ఆశ్రయించడం వల్ల ఏం ఉపయోగం లేదు, దేవుణ్ణి ఆశ్రయించు. ప్రభు నాకు సహాయం చేయనా, నువ్వు మధ్యవర్తిగా ఉన్నావంట కదా, తండ్రి యొక్క ప్రేమ నాకు కావాలి ప్రభువా, నాకు సహాయం చేయమని అడగాలి. అంతేకాదు ఆయన సహాయం చేసినప్పుడు ఆయన ఉద్దేశాల్లో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కూడా మరొకసారి, ఆయన ఎంత బాగా మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, ఎంత బాగా మనల్ని రక్షిస్తున్నాడు అంటే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టదని మనం తెలుసుకుంటున్నాం. మనకు చూసారు, ఆయన ప్రాణము పెట్టిన మాటలు ఇప్పటి వరకు మీకు చూపించాను. విమోచన క్రయధనముగా ఆయన ప్రాణం పెట్టెను. ఎందుకు ప్రభువా నువ్వు ప్రాణం పెట్టావు అంటే, నిన్ను రక్షించడానికి. నువ్వు ఏ తంత్రంలో చిక్కుకున్నావో ఆ తంత్రం నుండి నీకు విడుదలనివ్వడానికి, నిన్ను రక్షించడానికి నేను ప్రాణం పెడుతున్నాను నాయన అన్నాడు. అసలు మనకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరన్నా చెప్పండి? మన కొరకు మన ప్రాణాలు తోడేసేవాళ్ళే తప్ప మన కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరున్నారండి? మనల్ని ప్రేమించేవాళ్ళు, ఎంత గొప్ప ప్రేమను ప్రేమించేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఒకవేళ మనల్ని ప్రేమించారంటే ఆ ప్రేమలో ఏదో ఒక స్వార్థం ఖచ్చితంగా ఉంటుంది. స్వార్థం లేని ప్రేమ ఆయనది. మనుషుల ప్రేమ స్వార్థపూరితమైనది, దాని వెనకాల ఏదో ఉంటుంది, అది ఉంటేనే ప్రేమ పుడుతుంది. కానీ దేవుని ప్రేమ స్వార్థరహితమైనది, ఆయన స్వార్థం లేని ప్రేమ. ఆ ప్రేమ మనకు ప్రాణాన్ని పెట్టింది. చివరికి ఒక్క మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఎంత మంచి మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచన భాగం నుండి చదువుతున్నాను. మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను. నా ప్రాణాన్ని మీకు అప్పగించాను, నా ప్రాణాన్ని మీకు పెట్టాను, మీ కొరకు సమర్పించాను. నా రక్తములో మీ పాపములు కడుక్కుంటే మిమ్మల్ని నేను పవిత్రులుగా చేస్తాను. 9వ వచనంలో అంటాడు కదా, మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు. ఎవరైనా నమ్మదగిన వాడు. మనుషులు నమ్మదగిన వారేనా? మాట్లాడితే అన్నీ అబద్ధాలే. అసలు ఎవరిని నమ్మగలమంటే ఎవరిని నమ్మలేం. కానీ ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు గనుక మనము నీతిమంతులము కాము, ఆయన నీతిమంతుడు. మనము నమ్మదగిన వారము కాము, ఆయన నమ్మదగిన వాడు. ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అన్నాడు. సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తానంటే, సమస్త దుర్నీతి నుండి అంటే తల్లి గర్భములో ఉన్నప్పుడు నువ్వు ఎలాగైతే ఉన్నావో, ఏ మంచి మనసుతో ఉన్నావో, ఎలాంటి ఉద్దేశాలతో ఉన్నావో, అలాంటి మనసు తిరిగి మరలా మనకు రావాలంటే మనకు ఎవరు ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు.
ఇంత గొప్ప ప్రేమ భూమి మీద ఎవరు చూపించలేరు. కనుక నిస్వార్థమైన ప్రేమ ఆయనది. ఆయన ఎందుకు ప్రేమించాడు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనంటే నశించిపోయినటువంటి మనలను రక్షించడానికి. ఏ తంత్రాల్లో చిక్కును అందులోంచి బయటకు తీసుకొని రావడానికి ప్రభువే మార్గము తప్ప ఇంకెవరూ చేయలేరు. తెలుసా? ఇంకెవరు అందులోంచి బయటకు తీసుకొని రాలేరు. ఆయన మాత్రమే తీసుకుని రాగలడు. నువ్వు ఏ వ్యసనములోనో చిక్కున్నావు, ఏ పాపంలో చిక్కున్నావు, ఏ వ్యాధిలో చిక్కున్నావు, ఇప్పుడైనా మించిపోయింది లేదు. ప్రభువా నాకు సహాయం చేయడని అడిగితే తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. ప్రభువా నాకు దయ చూపించనని అడుగుదాం, ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా నాకు సహాయం చేయండి, నన్ను కనికరించండి, మీ దయ వలన ఇదిగో ప్రభువా ఈరోజు నీ మాటలు విన్నాను నాయన. నా జీవితంలో ఎన్నో విషయాల్లో నేను చిక్కుకుపోయాను, ఎన్నో విషయాల్లో ప్రభువా నేను బాధల్లో ఉన్నాను. చాలాసార్లు ప్రభువా మీకు దూరం అయిపోయాను, మిమ్మల్ని దూషించాను ప్రభువా, మిమ్మల్ని వ్యతిరేకించాను. ఈ లోకంలో ఉన్నది శాశ్వతం అనుకున్నాను, ధనమే శాశ్వతం అనుకున్నాను. కానీ అదొక తంత్రం అని నాకు అర్థమైంది. ప్రభువా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడమే గొప్పదనుకున్నాను, అదొక తంత్రం అని నాకు అర్థమైంది. ప్రభువా నా హృదయంలో ఎన్ని భయంకరమైనటువంటి స్థితులు ఉన్నాయో నాకు అర్థమైంది. ప్రభువా నన్ను మన్నించండి, నన్ను క్షమించండి ప్రభువా, నన్ను కనికరించండి ప్రభువా, మీ ఎదుట ఉన్నతంగా బ్రతికే కృప నాకు ఇవ్వండి ప్రభువా అని కొన్ని నిమిషాలు అందరము కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మా రాజా, మీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి మీ దయా కనికరమును బట్టి తిరిగి మరలా మేమందరము కలిసి మీ వాక్యపు వెలుగులో ప్రభువా మేమేమిటో మేము తెలుసుకోగలిగాం. భయంకరమైన తంత్రాలు కల్పించుకుని నాశనం అయిపోతున్న తనలో మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఉన్నతమైనటువంటి రక్షణ భాగ్యమునిచ్చి, పాప క్షమాపణిచ్చి, మమ్మల్ని క్షమించి, సమస్త దుర్నీతి నుండి మాకు విడుదలనిచ్చి, మీ శ్రేష్టమైన వాక్కుల చేత భద్రము చేసి మీరు రక్షించినందుకు స్తోత్రములు. ఈ కేశవదరపుట్టు గ్రామంలో ప్రభువా విన్న మాటలను బట్టి మీ బిడ్డలను బలపరచు నాయన. అయ్యా రక్షించు ప్రభువా. ఎందరూ ఈ తంత్రాల్లో చిక్కుకున్నారో, ఎందరూ ఈ భయంకరమైన పాపకోపంలో నశించిపోతున్నారో వారితో మాట్లాడండి ప్రభువా, వారిని సర్దిద్దండి ప్రభువా. మా సోదరులు ఉన్నారు, మా అక్కలు ఉన్నారు, మా చెల్లెలు ఉన్నారు, మా అన్నలు ఉన్నారు ప్రభువా. వారితో మాట్లాడండి నాయన. నా తండ్రి, ఈ రాత్రి ఎందరైతే నీ మాటలు విన్నారో వారి హృదయాలు వెలిగించండి, వారిలో ఉన్న చీకటిని తొలగించండి. ప్రతి వారి హృదయంలో ప్రభువా జీవపు వాయువును మీరు ఊదినట్లుగా, ప్రభువా జీవపు వెలుగు వారిలో ప్రకాశించినట్లుగా మీ సహాయం అందించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి, మరి ఈ సమయానికి మరి భోగము గారు, సత్యనారాయణ గారు, రాజమణి గారు, ప్రభు విశ్వాసరావు గారు, వారి యొక్క కుటుంబం ద్వారా ప్రభు జరిగిన ఈ మంచి కార్యక్రమం నుండి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వాడకట్టు ప్రజలను దీవించండి, వారి కుటుంబాలను చల్లగా కాపాడండి, వారిలో ప్రభు మీ జీవ వెలుగును ప్రకాశింపచేయండి. ప్రతి వారి హృదయంలో ప్రభు నీ మాటలు ఉంచండి. ఈ ప్రభు యొక్క కుటుంబాన్ని దీవించి తగిన ప్రతిఫలాన్ని దయచేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావం ఎల్లప్పుడూ మీరు పొందమని మా ప్రభును, మా రక్షకులను యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.